దేవునికి ఆరాధన చెల్లించబడాలి. అది సంఘములోని కార్యక్రమాలన్నిట్లో కూడా మొట్టమొదటి స్థానం. ఆ తర్వాత ఫెలోషిప్. రెండవ ప్రాధాన్యత ద రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, ద రిలేషన్షిప్ టు వన్ అనదర్. అదే రెండవ ప్రయారిటీ. మొట్టమొదటి ప్రయారిటీ ఆరాధన. దేవుడు ఆరాధించబడాలి. దేవుడు తప్ప ఇంకెవరు కూడా సంఘములో ఆరాధించబడడానికి వీల్లేదు. దేవుడు సంఘములో నంబర్ 1 ప్రయారిటీ అయి ఉండాలి. దేవుడు అన్నిట్లో ఆధిక్యత, ప్రాధాన్యత సంఘములో క్రీస్తుకు తప్ప ఇంకెవరికి ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవుడు సంఘములో ఆరాధించబడతాడో, పూజించబడతాడో, అప్పుడు సంఘములో ఒకరితో ఒకరికి సహవాసం అనేది సరిగ్గా ఉంటుంది. సహవాసం యొక్క రిజల్ట్ ఏంటి అంటే క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్. ఆరాధన తర్వాత సహవాసము, సహవాసానికి ఫలితము క్షేమాభివృద్ధి. దాని గురించి మనం డాక్ట్రిన్ ఆన్ ద చర్చ్ గురించి స్టడీ చేసేటప్పుడు బాగా వివరంగా చూసాం. అప్పుడు ఏం జరగాలి? మూడవది రిలేషన్షిప్స్ టు అన్బిలీవర్స్. అది దట్ ఈస్ త్రూ ఎవాంజలిజం. సంఘం యొక్క కొంతమంది ఏమనుకుంటారంటే సంఘం యొక్క ప్రాముఖ్యమైన నంబర్ 1 ప్రయారిటీ ఎవాంజలిజం అంటారు. ఐ డోంట్ థింక్ సో. నా వ్యక్తిగత అభిప్రాయము, గడిచిన దాదాపు 37-38 ఇయర్స్ నుంచి నేను దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు నాకు అర్థమైన ఒక సత్యం ఏంటంటే, దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు? సువార్త చెప్పడానికి, అది తర్వాత. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు? సహవాసం చేయటానికి, అది కూడా తర్వాతనే. మొట్టమొదట ప్రాధాన్యత దేవుడు ఆరాధించబడాలి. ఎందుకంటే ఆరాధన అనేది అది దేవునితో మనము ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంట్ అయినప్పుడు వచ్చే రిజల్ట్. దేవుణ్ణి ఎరిగినప్పుడు వచ్చే మొట్టమొదటి స్పందన ఏమిటి అంటే ఆరాధన. అందుకని దేవుడు తన ప్రజలైన వారికి కృపావరాలు ఇచ్చి తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. కనుక దేవుని యొక్క సంఘములో దేవుడు కేంద్రంగా ఉండాలి. దేవుని యొక్క సంఘములో దేవుడు శిరస్సుగా ఉండాలి. కనుక ఆరాధించబడాలి, పూజించబడాలి, హెచ్చించబడాలి, ఘనపరచబడాలి. అప్పుడు సహవాసంగా కూడడానికి క్రీస్తు కేంద్రంగా వారికి అనుగ్రహించబడిన కృపావరాల ద్వారా, వారికి అనుగ్రహించినటువంటి రిసోర్సెస్ ద్వారా, అనుభవాల ద్వారా ఒకరి జీవితాలకు వారు కడతారు. క్షేమాభివృద్ధి కలుగుతుంది. పాపమును బట్టి ఏ దేవుని యొక్క స్వరూపము కోల్పోబడ్డం జరిగిందో అది తిరిగి సంతరించుకోవడం జరుగుతుంది. దాని ఫలితం ఏమవ్వాలంటే ఎవాంజలిజం. We have to go out. We have to go out. That is the relationship with the unbelievers. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములోని విశ్వాసులు గనక సువార్త ప్రకటించకపోతే ఇంకెవరు ప్రకటిస్తారు? సంఘములో విశ్వాసులకు దేవుడెవరో ఎరుగుదురు గనక వారు కాకుండా ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. అందుకనే డాక్ట్రిన్ ఆన్ ద చర్చ్ గురించి స్టడీ చేసినప్పుడు ఆరాధన సందర్భంలో మరొక విషయాన్ని నేను మీతో చెప్పడం జరిగింది. తీతుకు లేక టైటస్ చాప్టర్ 1 వర్స్ 13లో 16 అనుకుంటాను, అక్కడ ఏం రాయబడిందంటే దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు గాని తమ క్రియల చేత దేవుని ఎరగమన్నట్టున్నారు అని చివరి భాగంలో మనం చూస్తాం. మధ్య భాగాన్ని నేను కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, నేను చివరికి వచ్చేసాను. ఆ వచనం ఏం చెప్తుందంటే, ఇఫ్ యు నో యువర్ గాడ్ there is transformation in your life. కనుక రక్షణ పొందిన ప్రతి విశ్వాసులు సువార్త తప్పనిసరిగా ప్రకటించాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవునికి ఆరాధన, దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధి, లోక ప్రజలకు సువార్తీకరణ. మనకు తెలుసు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందో. నేను చదువుతాను చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు మీరంటే? శిష్యులు. ఈ శిష్యులే క్రైస్తవులను పిలువబడ్డారు అంత్యోక్యలో మొట్టమొదటిసారి. సో శిష్యులకు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ, దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. గో వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వలోకానికి ప్రకటించండి. అంటే వాట్ ఈజ్ యువర్ వర్డ్? వాట్ ఈజ్ యువర్ వర్డ్? దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో, దేవుడు ఏ వ్యక్తులతో నీకు రిలేషన్షిప్ ఏర్పాటు చేశాడో,
ఏ ఏ వ్యక్తులు నీకు తారసపడతారో, ఏ ఏ వ్యక్తులు నువ్వు ఎరుగుదువో వారికి సువార్త చెప్తే చాలు. కనుక సువార్త చెప్పటము అనేది ఇట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. సంఘానికి దేవుడిచ్చిన ఒక గొప్ప బాధ్యత ఏమిటి అంటే సువార్త ప్రకటన. హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. దీని గురించి మొట్టమొదట వాట్ ఈస్ మెంట్ బై గాస్పల్ అనే విషయాన్ని కొంత నేర్చుకుంటాం. వై షుడ్ వి ప్రీచ్ ద గాస్పల్, సువార్త ఎందుకు ప్రకటించాలి అనే విషయాన్ని నేర్చుకుంటాం. హౌ డు వి డూ ద పర్సనల్ ఎవాంజలిజం, అందులో చాలా భాగాలు ఉన్నాయి. వ్యక్తిగత సువార్తీకరణ ఎలా చేయాలి అనే దానికి క్లుప్తంగా కొన్ని హింట్స్, నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని హింట్స్ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఎవరు సువార్తను ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, కనీసం ఈ 5 ప్రశ్నలకు మనం కొంత జవాబు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, చూడండి. మీరు కూడా దయచేసి బైబిల్ తెరిచి చూడండి. నేను సర్వసాధారణంగా వై ఎవాంజలిజం అన్నప్పుడు నేను ఇక్కడే ప్రారంభిస్తాను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలిలయకు వచ్చారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన సేవా పరిచర్యలు ప్రారంభించినప్పుడు వాడిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఇది. దీంతో ప్రారంభమైంది యేసుక్రీస్తు వారి పరిచర్య. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య కూడా దాదాపు ఇలాగే ప్రారంభమైంది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాలము ఏంటి? కాలం అంటే, కాలం సంపూర్ణమైందంటే అర్థం ఏంటి? ద టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ ఇంగ్లీష్ లో. ఏంటి కాలం సంపూర్ణమైందంటే? ఆ మూల భాష చూస్తే గానీ మనకు అర్థం కాదు. గ్రీక్ భాషలో 2 పదాలు రాయబడ్డాయి, క్రోనోస్, కైరోస్. క్రోనోస్ అంటేనేమో క్వాంటిటీ ఆఫ్ టైం, కైరోస్ అంటేనేమో క్వాలిటీ ఆఫ్ టైం. మామూలుగా మనం ఒకే విధంగా టైంను మెజర్ చేస్తాం. వి మెజర్ ద టైం ఇన్ బిట్వీన్ ఇంటర్వెల్స్ 6 to 7 1 hour అని చెప్పాము. మండే టు ట్యూస్డే 1 day అని చెప్పాము. 1 week 1 year ఈ విధంగా మనం మెజర్ చేస్తాం. సో వి మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ టైం. కానీ గ్రీక్స్ లో వాళ్ళ 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 క్యాలెండర్ లేక వాళ్ళ కల్చర్ లో దే ఆల్సో మెజర్ ద క్వాలిటీ ఆఫ్ టైం. ఇక్కడ రాయబడిన మాట కైరోస్, నాట్ క్రోనోస్ కాదు, కైరోస్, ద క్వాలిటీ ఆఫ్ టైం. అంటే దాని అర్థం ఏంటంటే మెస్సయ్య వస్తాడని పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ మెస్సయ్య రానే వచ్చాడు అంటే ఆ కాలము సంపూర్ణమైందని అర్థం. అంటే దట్ ఆపర్చునిటీ హస్ కమ్. ఏమిటది? ఇట్స్ నాట్ క్రోనోస్ బట్ ఇట్ ఈస్ కైరోస్. దేవుని రాజ్యము సమీపించింది. ఏంటి దేవుని రాజ్యం అంటే? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించుట. కానీ ఏం జరిగింది? ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో నేనే పరిపాలించుకుంటాను అన్నాడు ఆదామవ్వలు. మళ్ళా తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వాళ్ళని వీళ్ళని చూసి మాకు రాజు కావాలి, దేవుడు రాజుగా పరిపాలిస్తుంటే మాకు రాజు కావాలన్నారు. సౌలుని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే మానవుడిగా వచ్చి, ఎందుకంటే మానవుల యొక్క పతనాన్ని మనం చూస్తాం. ఎవరు సరిగ్గా పరిపాలించలేకపోయారు, ఎవరు దేవుని స్టాండర్డ్ ని సరిగా పాటించలేకపోయారు. సో ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ హ్యాస్ కమ్ అన్ టు ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకు అంటే దేవుడు పాత నిబంధనలో రాజుగా వస్తాడు, ఆయన దావీదు సంతానంలో జన్మిస్తాడు, ఆయన మన జీవితాన్ని పరిపాలిస్తాడు, మన జీవితం సుఖవంతంగా ఉంటుందని చెప్పేసి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. వాటి నెరవేర్పుగా దేవుడే మానవుడిగా మెస్సయ్యగా యేసు అనే నామధేయంతో రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనం గనక చూస్తే 17:21 లూకా సువార్తలో అక్కడ ఏమిటి దేవుని రాజ్యము అంటే ఒక చిన్న హింట్ మనకు దొరుకుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు అని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. 21వ వచనం
ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, రాజు మీ మధ్యలో ఉన్నాడు. ఆయనను రాజుగా మీరు అంగీకరిస్తే ఆయన మీ జీవితాన్ని పరిపాలిస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. ఎవరి జీవితాల్లో దేవుడు రాజుగా పరిపాలిస్తాడు? మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు లేకుండా దేవుడికి మానవుడికి లింక్ ఎస్టాబ్లిష్ అవ్వదు. దేవుని యొక్క రాజ్యములో ఆయన సేవకులుగా, ఆయన పరిపాలించే ప్రజలుగా ఉండడానికి వీలవ్వాలంటే మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు అంటే? టర్నింగ్ అరౌండ్. టర్నింగ్ అరౌండ్ అంటే ఇదివరకు మనం లోకం వైపు పరిగెడుతున్నాము, ఇప్పుడు లోకానికి వీపు చూపించి వి టర్న్ టువర్డ్స్ క్రైస్ట్. దట్ ఈస్ మారు మనసు అంటే. ఈ మారు మనసులో పశ్చాత్తాపం కూడా ఉంది. మనము డాక్ట్రినల్ సాల్వేషన్ గురించి స్టడీ చేసినప్పుడు ఈ పాయింట్లు మనం నేర్చుకున్నాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం నేర్చుకున్న పాఠాన్ని ఏంటంటే, కాలము, ఇట్స్ నాట్ క్వాంటిటీ ఆఫ్ టైం, ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ టైం. దేవుని రాజ్యము అంటే ఏ దేవుడైతే రాజుగా వస్తాడని చెప్పి ప్రవచనాలు చెప్పినాయో ఆయనే వచ్చాడు. సో దట్ ఆపర్చునిటీ హస్ కమ్. మీరు మారు మనసు పొందండి. ఎట్లా మారు మనసు పొందుతారు? సువార్త నమ్ముడి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏంటి సువార్త అంటే? వాట్ ఈస్ గాస్పల్? వాట్ ఈస్ గాడ్? సువార్త నమ్ముడి అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా యేసుప్రభు ఏం చెప్పిండాల్సింది? నన్ను నమ్మండి అని చెప్పిండాల్సింది. కానీ యేసుప్రభు అలా చెప్పాల. సువార్త నమ్ముడి. ఎందుకంటే సువార్త ఎవరు? సువార్త యేసుక్రీస్తే. సువార్త ప్రకటించాలంటే యేసుక్రీస్తును బాగుగా ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తును గనక ఎరగకుండా ఉన్నట్లయితే సువార్తను మనం పరిచయం చేయలేము. యేసుక్రీస్తును ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయాలంటే యేసుప్రభుడి గురించి వివరించాలి కదా. ఎవరు యేసుక్రీస్తు? కనుక సువార్త ప్రకటించాలంటే మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, we need to have a close and intimate fellowship with God. దేవుడితో ఎంత దగ్గర సన్నిహితమైనటువంటి సంబంధము, సహవాసం ఉంటుందో సువార్త అంత స్పష్టంగా, అంత వివరంగా, అవసరమైనట్టుగా, సమయస్ఫూర్తిగా మనం ప్రకటించడానికి సాధ్యమవుతుంది. ఒకవేళ కనుక మనం డిఫైన్ చేయాలంటే 1951లో డిటి నైల్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిది? అది ఆహారము ఎక్కడ దొరుకుతుందో ఒక భిక్షగాడు మరొక భిక్షగాడికి చెప్పడం సువార్త. ఏంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాం మనము? స్పిరిచువల్ హంగర్. ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి ఈ హంగర్ ఉంటుంది, ఆకలి. ఈ ఆకలి ఎవరు తీర్చగలరు? అదే యేసుప్రభు అన్నాడు, నేనే జీవాహారం అన్నాడు, నేనే జీవజలం అన్నాడు. ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తాడో మరెప్పుడు ఆకలి కొండు. అంటే అర్థం ఏంటంటే, the spiritual hunger is quenched only when Jesus becomes our savior and Lord. అది సువార్త అంటే. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే వాడు అన్నం తింటూ ఇంకా ఆకలిగా ఉన్న వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. వెరీ సింపుల్. ఆహారము ఎక్కడ దొరుకుతుందో అని ఒక భిక్షగాడు మరొక భిక్షగానికి చెప్పడమే ఆహారం. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజలు మరణ భయం చేత కొట్టుమిట్టాడుతున్నారు, గడగడ వణికిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు బ్రతకాలంటే ఇదిగో ఒక నిరీక్షణ కోట ఉంది, ఇదిగో నువ్వు ఇలా గనక చేస్తే నువ్వు ఈ మరణ భయం నుంచి బయటకు వస్తావు. అది సువార్త. అది సువార్త. 1977లో చర్చ్ గ్రోత్ డెఫినేషన్ ఇలా ఇచ్చారు. ఏమని చెప్పారు వాళ్ళు? యేసుక్రీస్తును దేవునిగా మరియు రక్షకుడిగా ప్రకటించి జనులను ఆయనకు శిష్యులుగా చేయుట అనగా బాధ్యత గల దేవుని సంఘ సభ్యులుగా చేయుట. అప్పటికి కానీ ఈ యొక్క సువార్త యొక్క సంపూర్ణ. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను స్ట్రీట్ గాస్పల్ చేశాను కదా, నేను గాస్పల్ ట్రాక్స్ ఇచ్చేసాను కదా, నేను సువార్త చెప్పడం అయిపోయింది అనుకుంటారు. యాక్చువల్గా గాస్పల్ కంప్లీట్ ఎప్పుడవుతుందంటే యేసుక్రీస్తును దేవునిగా ప్రకటించాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులందరూ కూడా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే పాపను బట్టి చచ్చి ఉన్నారు. హౌ కెన్ ఎ డెడ్ మ్యాన్ కెన్ హెల్ప్ అనదర్ డెడ్ మ్యాన్? ఒక గుడ్డి వారికి మరొక గుడ్డి వారికి ఎవరు త్రోవ చూపుతారు? కనుక ఈ భూమి మీద మానవులు రక్షించబడ్డానికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం లేదు.
ఒకటే ఒక అవకాశం, అది దేవుడే చేయాలి. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ ట్రినిటీ. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఆయన త్రిత్వమైన దేవుడు కనుక ఇట్ ఈస్ పాసిబుల్. ఇస్లాంలో అది పాసిబుల్ కాదు. అది గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ ట్రైయూన్ గాడ్. అంచేత సాధ్యం. అందుకనే దేవుడు త్రిత్వములో రెండో వ్యక్తి అని యేసుక్రీస్తు ఆత్మస్వరూపమైన దేవుడు మానవుడుగా ఈ భూమికి వచ్చాడు. ఆయన దేవునిగా ప్రకటించాలి. ఆ దేవుడు రక్షకుడు అయ్యాడు అని రక్షకుడుగా ప్రకటించాలి. ఎప్పుడైతే రక్షకుడుగా ప్రకటిస్తామో ఆ సత్యాన్ని వాళ్ళు విశ్వసించి ఆయనకు శిష్యులు అవుతారు. ఆయనకు శిష్యులు అవడానికి, శిష్యులుగా ఎదగడానికి ఎక్కడ సాధ్యమవుతుంది? అది సంఘములో సాధ్యమవుతుంది. అక్కడికి సువార్త కంప్లీట్ అవుతుంది. సంఘ సభ్యులతో కలిసి సహవాసం చేస్తూ దేవుని ఆరాధించే వ్యక్తిగా అయినప్పుడు సువార్త కంప్లీట్ అవుతుంది. అది డెఫినేషన్. ఏంటి సువార్త అంటే డెఫినేషను? యేసుక్రీస్తును దేవునిగా మరియు రక్షకునిగా ప్రకటించి జనులను ఆయనకు శిష్యులుగా చేయుట, అనగా బాధ్యత గల దేవుని సంఘ సభ్యులుగా చేయుట. సో వాట్ ఈస్ గాస్పల్ అనేది మనం కొంచెం క్లుప్తంగా చూసాం. మనకున్న సమయాన్ని బట్టి మనం నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్దాం. దట్ ఈస్ ఎనఫ్. అది నేర్చుకుంటే చాలు. ఏం నేర్చుకున్నాం మనము? సువార్త అంటే యేసు ప్రభువే. సో కనుక ఏ సువార్త ప్రకటించాలంటే యేసు ప్రభువును వ్యక్తిగతంగా ఎరగాలి. దినదినము ఎరుగుతూనే రావాలి. ఐ షుడ్ నో క్రైస్ట్ మోర్ దాన్ వాట్ ఐ న్యూ ఇన్ ద మార్నింగ్. ఐ షుడ్ నో క్రైస్ట్ బెటర్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఈ భూమి మీద నాకున్నటువంటి ఒక ప్రాథమికమైన లక్ష్యం ఏముండాలంటే ఐ మే నో క్రైస్ట్. అపొస్తలుడైన పౌలు అదే అంటాడు, నేను క్రీస్తు నెరుగు నిమిత్తము, నేను క్రీస్తు నెరుగు నిమిత్తం. క్రీస్తు నెరగాలంటే క్రయం చెల్లించాలి. ద మోర్ యు నో క్రైస్ట్, ద మోర్ ఎఫెక్టివ్లీ యూ కెన్ ప్రీచ్ గాస్పల్. యేసుక్రీస్తును ఎంత బాగా ఎరుగుతావో, ఎంత దగ్గరగా అవుతావో, యేసుక్రీస్తును ఎరుగుట ద్వారా నీలో కలిగే ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ బట్టి ఇతరుల మధ్యలో దేవుని కొరకై నువ్వు బ్రతకడానికి సాధ్యమవుతుంది. నంబర్ 1 ఇట్ ఈస్ గాస్పల్. ఆహారం ఎక్కడ దొరుకుతుందో భిక్షగాడు చెప్తాడు, దట్ ఈస్ గాస్పల్. యేసుక్రీస్తును దేవునిగా రక్షకుడుగా ప్రకటించి జనులను ఆయనకు శిష్యులుగా చేయాలి అంటే సంఘ సభ్యత్వంతో ఒక బాధ్యత గల శిష్యుడిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా అవ్వాలి. అప్పుడు గాస్పల్ కంప్లీట్ అవుతుంది. సో దట్ ఈస్ గాస్పల్. ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు నేను సువార్త చేశానా లేదా అనేది నాకు అర్థమవుతుంది. రెండవది, వై షుడ్ వి ప్రీచ్ గాస్పల్? ఎందుకు సువార్త ప్రకటించాలి? ఆ ప్రశ్న కూడా మనం జవాబు చెప్పాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట మనకందరికి తెలుసు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, లేక పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు, లేక పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించినప్పుడు, లేక పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి మీరు అద్భుతాలు చేస్తారని చెప్పారా? నో. లేకపోతే మీరు ఏదైనా వండర్స్ చేస్తారని చెప్పారా? నో. బైబిల్ ఏం చెప్తుంది? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమును ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య యొక్క విశ్వాసలో ప్రప్రథముగా, బేసిక్ గా, ఫండమెంటల్ గా సాక్షిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాగ్దానము 5వ వచనంలో చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఎందుకని దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సంచకరువుగా అనుగ్రహించినాడు? ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని మనకు ఆదరణకర్తగా లేక అడ్వకేట్ గా మనకు అనుగ్రహించినాడు? ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఏమిటి అంటే మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. యాక్చువల్ గా చెప్పాలంటే మనం లైన్ కట్టాలి. అయ్యా, మేము నీకు సాక్షులుగా ఉంటాము, దయచేసి మాకు పర్మిషన్ ఇస్తారా, దయచేసి మాకు కృప అనుగ్రహిస్తారని మనం అడగాలి. కానీ దేవుడు ఏం చేశారంటే ముందే మనకు ఆ బాధ్యత అప్పగించాడు, ఆ డ్యూటీ మనకు అప్పగించాడు. ఏమన్నా అంటే యు ఆర్ మై విట్నెసెస్, యు షల్ బి మై విట్నెసెస్ అని లేదు, యు ఆర్ మై విట్నెసెస్. ద మూమెంట్ ఐ am born again, the Spirit of God entered into my life. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నా జీవితంలో ప్రవేశించాడో అక్కడి నుంచి నేను క్రీస్తుకు సాక్షిగా ఉండటం మొదలైంది.
దీని గురించి కొన్ని వివరాలు మనం చూడటం చాలా ప్రాముఖ్యమైనది. మీరంటే ఎవరు? శిష్యులు. శక్తి అనే పదాన్ని గ్రీక్ భాషలో డ్యూనామిస్ అని రాశారు. దీంట్లో నుంచే డైనమో, డైనమైట్ అని 2 పదాలు వచ్చాయి. ఒకటేమో డిస్ట్రక్షన్, ఇంకోటేమో కన్స్ట్రక్షన్. ఒకటేమో ఎనర్జీ ఇస్తుంది, ఇంకోటేమో బండరాళ్లను కూడా పగలగొట్ట శక్తి గలది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు హీ గివ్స్ అస్ పవర్ లైక్ అండ్ గివ్స్ అస్ ది ఎనర్జీ, గివ్స్ అస్ ది లైట్. ఆ శక్తి మనకి ఇస్తాడు. తద్వారా ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దట్ పవర్ వీ కెన్ బి విత్ హిస్ విట్నెసెస్. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి లేకుండా మనం ఎవరం కూడా ఆయన కొరకు సాక్షులుగా ఉండలేము. సాక్షులు అనే పదము అది న్యాయస్థానంలో వాడే భాష. మార్టూరియో అని రకరకాల గ్రీక్ ఫార్మ్స్ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మార్టైర్, విట్నెస్. మార్టైర్స్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. మీరు నా కొరకు సాక్షులుగా ఉందరు అంటే దాని అర్థం ఏంటంటే మీరు నా కోసం మీ ప్రాణం పెడతారు అని కూడా అర్థం వస్తుంది అందులో. ఇది న్యాయస్థానంలో వాడే భాష. సాక్షులుగా ఉందరు అనే పదము ఎంత విలువైన పదమో మనకు అర్థం కావాలంటే ఒకసారి కోర్టుకి వెళ్ళాలి. ఒకసారి కోర్టుకి వెళ్ళి కోర్టులో వాడే భాషను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ముద్దాయి ఎవరు? సాక్షులుగా ఉందరు అన్నారు కదా. ముద్దాయి అంటే ఎవరు? ముద్దాయి ఇక్కడ యేసు ప్రభువే. డిఫెన్స్ లాయర్ ఎవరు? డిఫెన్స్ లాయర్ పరిశుద్ధాత్మ దేవుడు. నేరం మోపేది ఎవరు? అది మనకు తెలుసులే, సాతాను. సాక్షులు ఎవరు? నీవు నేను. మరి న్యాయాధిపతి లేక న్యాయాధిపతులు ఎవరు? న్యాయాధిపతులు ఎవరు తెలుసా? తీర్మానం ఎవరు చేయాలి? కొంతమంది ఏమంటారు గాడ్ ద ఫాదర్. నో, నాట్ గాడ్ ద ఫాదర్. God the Father has no confusion about God the Lord Jesus Christ. యేసుక్రీస్తు గురించి తండ్రి దేవుడికి ఏం కన్ఫ్యూజన్ లేదు. యేసుక్రీస్తుని గురించి సంఘానికి ఏం కన్ఫ్యూజన్ లేదు. యేసుక్రీస్తును ఒక ముద్దాయిగా భావించేది ఎవరు? ఈ లోక ప్రజలు. ఆయన పాశ్చాత్య దేశుడు అండి. ఆయన మన దేశస్థుడు కాదండి. లేక ఆయన ఒక గురువు అండి, లేక ఆయన మెరకల్ వర్కర్ అండి, లేక ఆయన అనేక మంది దేవుళ్ళు దేవతల్లో ఒకరండి, లేక రకరకాల యేసుక్రీస్తుని గురించినటువంటి దుర్బోధనలు ఉన్నాయి, రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి. రక్షణ పొందని ప్రజలు తీర్మానం చేయాలంటే యేసుక్రీస్తును ముద్దాయిగా భావించి యేసుక్రీస్తును ఒక బోన్లో పెట్టారు. మరొక వైపున సాతాను నేరం మోపుతున్నాడు. మరొక వైపున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ లో సాక్ష్యం చెప్పవలసిన నీవు నేను గనక మౌనంగా ఉంటే తీర్మానం చేయవలసిన జడ్జెస్, రక్షణ పొందిన వాళ్ళు దేనిపై ఆధారపడి తీర్మానం చేస్తారు? అందుకనే మీరు నాకు సాక్షులు అనే పదము ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు ఊహించండి, సాక్షిగా ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో. ఈ విషయాన్ని దయచేసి మీ మనసులో ఎప్పుడు అది చిత్రీకరించుకోండి. ఇట్ మస్ట్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. యు ఆర్ మై విట్నెసెస్ అని సాక్షాత్ దేవుడు చెప్పాడు అన్నమాట. దేవుడు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఇక్కడ చూడండి 31వ వచనం చూడండి. ఏమన్నాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 31. ఈ సందర్భం మనకు తెలుసు. 29వ వచనం నుంచి 34వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకోవడానికని ఆయన యోర్దాను నదికి వచ్చాడు. అప్పుడు ఈయనేమన్నాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను, కాదు సార్, మీరే నాకు సాక్ష్యం ఇవ్వలేదు, నేను మీకు ఇవ్వండి ఏంటి సార్ అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, నీతి యావత్తు ఇలాగూ నెరవేరిన. ఇదంతా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూడండి 31వ వచనం. నేను ఆయనను ఎరగనైతిని కానీ
ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచు వచ్చితున్నాను. 31వ వచనం ఏమన్నాడు క్లియర్ గా, నేను ఆయనను ఎరగనైతిని. ఐ డిడ్ నాట్ నో హిమ్. నేను ఆయనను ఎరగలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆయన ఎరగలేదు, నేను ఆయన ఎరగలేదు. ఈజ్ విట్నెసింగ్. మళ్ళా తర్వాత ఆయన 34వ వచనం అన్నాడు చూడండి, ఏమన్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితిని. 31వ వచనంలో నేను ఆయన ఎరగలేదన్నాడు. 33వ వచనంలో ఏమన్నాడు, నేను ఆయన ఎరగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుడు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. ఇంగ్లీష్ లో ఐ హావ్ సీన్ అండ్ టెస్టిఫై. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఎఫెక్టివ్ విట్నెస్, వాట్ డస్ ఇట్ మీన్? దట్ యు డోంట్ నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు ఎవరో ఎరిగితే ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పకుండా ఉంటావా? ఇతరులకు సాక్ష్యం ఇవ్వకుండా ఉంటావా? మనం చెప్పవలసింది, ఇక్కడ దేవుడు మిమ్మల్ని జడ్జెస్ గా ఉండమని చెప్పలేదు, లేక దేవుడు మిమ్మల్ని లాయర్స్ గా ఉండమని చెప్పలా. దేవుడు మనల్ని లాయర్ గా ఉండమని చెప్పలా. విట్నెస్, బీ మై విట్నెసెస్ అన్నాడు, అంతే. దట్స్ ఆల్. కాబట్టి మనం ఇదివరకే సువార్త అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటి సువార్త అంటే? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఈ బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఆయనకు తెలుసు, ఆయన మార్గమును సరళం చేయడానికి వచ్చాడని తెలుసు. ఆయనకి ఇదివరకు ఇవ్వడం ప్రత్యక్షతను బట్టి ఆయన పని చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఆయనకు అర్థమైంది. ఏంటిది అది? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద వచ్చి నిల్చుండో చూస్తాడో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు, పావురం వల్ల దిగి వచ్చాడు. ఒకవేళ పావురం వలె కనుక దిగి రాకపోతే బాప్తిస్మిచ్చి యోహానుకు తెలియదు. నేను అనుకుంటాను అక్కడ నిలిచిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ సంగతి. నిలిచుంటే అప్పుడే యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు. దేవుడు అటువంటి సూచనలు అందరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా వాళ్ళకి ఇస్తాడు. నేను అనుకుంటున్నాను, దట్స్ మై అజంప్షన్. బాప్తిస్మిచ్చి యోహాను చూశాడు, వెంటనే 34 వచ్చినాడు, ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని నేను సాక్ష్యం ఇచ్చితిని. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, అపోస్తలుడు పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చదువుదాం. 1 పేతురు 3:2. ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని స్త్రీలను ఉద్దేశించి అపోస్తలుడు పేతురు చెప్తున్నాడు. ఇదే స్టేట్మెంట్ ఈక్వల్లీ అప్లికబుల్ ఫర్ హస్బెండ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ వైఫ్స్. ఇదే మాట గనక అదే అటువంటి సందర్భంలో చెప్పదలుచుకున్నట్లయితే నేను అనుకుంటా పేతురు చెప్పిండేవాడు. ఏమని చెప్పిండేవాడు? మీ ప్రవర్తనను బట్టి మీ భార్యను రాబట్టవచ్చు, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలను రాబట్టవచ్చు. సో భార్యల నడవడి వలన భర్తలు ప్రభు దగ్గరికి రావాలి, భర్తల నడవడి వలన భార్యలు ప్రభు దగ్గరికి రావాలి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ భయముతో కూడిన ప్రవర్తన అనేది క్రీస్తుకు సాక్షిగా ఉండటం. దాన్ని లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అని చెప్పొచ్చు. దీన్ని మనము లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అని చెప్పొచ్చు. అంటే అర్థమైందంటే we present Christ through our lifestyle. అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు అంటే, బహుశా సపోజ్ మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తారు, ఆఫీస్లో ఆనెస్ట్గా పనిచేస్తారు, మీరు లంచాలు తీసుకోరు, మీరు అబద్ధాలు చెప్పరు, మీరు చెడ్డ మాట మాట్లాడరు. మీ ప్రవర్తన చూసినప్పుడు చూసే వాళ్ళందరికీ ఏమర్థమవుతుందంటే, ఈ వ్యక్తి డిఫరెంట్ గా ఉంటాడు, ఈ వ్యక్తి చాలా కైండ్ గా ఉంటాడు, ఈ వ్యక్తి చాలా జ్ఞానంగా ఉంటాడు, ఈ వ్యక్తి భక్తిపరుడు అని వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు ఏమనాలంటే, ఐ వాంట్ యువర్ గాడ్. ఈ సిచ్యువేషన్ లో ప్రజలందరూ మరణ భయం చేత గిలగిల కొట్టుకుంటా ఉంటే, ఓ విశ్వాసి కూడా అలా గిలగిల కొట్టుకున్నాడు అనుకుంటే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఓ విశ్వాసి ఏమంటా అంటే, నాకు కరోనా వైరస్ వస్తే వచ్చింది, ఐ డోంట్ కేర్ బికాస్ ఐ నో మై ఎండ్. డెత్ ఈస్ నాట్ ది ఎండ్. I have a real life even after the death. Death is a promotion for me. బైబిల్ చెప్తుంది మరణాన్ని నిద్రగా చేసేడు యేసుప్రభు అని చెప్తుంది. ఐ బిలీవ్ ఇట్, ఐ హ్యావ్ ఎ హోప్. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఐఎమ్ నాట్ ఎ హోప్లెస్ పర్సన్.
బట్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఎవరికైతే యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా ఎరగరో వాళ్ళు హెల్ప్లెస్ గా ఉన్నారు, వాళ్ళు హోప్లెస్ గా ఉన్నారు. అందుకని ఏదో విధంగా వాళ్ళు బతికి బట్ట కట్టాలని చెప్పి రోజుకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఐసీయూలో వాళ్ళు ఉండి, పోతే పోయింది నా ఇల్లు, పొలం పోతే పోయిందని చెప్పి ఏదో విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే విశ్వాసులు ప్రయత్నం చేయొద్దని నా తాత్పర్యం కాదు. వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లనే దేవుడు అంటారు, ఆ మందులనే దేవుడు అంటారు. కానీ మనము దేవుణ్ణి, సృష్టికర్త అయిన ఆ దేవుడు తప్ప ఇంకెవరిని కూడా దేవునిగా మనం చూడం. ఎస్, డాక్టర్లు తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళు దేవుని యొక్క చేతులని పాత్రగా వాడబడితేనే మనకు బ్లెస్సింగ్ వస్తుంది, అందులో డౌట్ లేదు. బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ గాడ్. సో మన ప్రవర్తన ద్వారా సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇస్ అ లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. ఎవరో ఒక దైవసేవకుడు భలే చెప్పాడు, ప్రీచ్ గాస్పల్, ఇఫ్ నెసెసరీ యూజ్ వర్డ్స్. ఎస్, డెఫినెట్లీ వీ హావ్ టు యూజ్ వర్డ్స్. ఎందుకంటే మార్క్స్ సువార్త 16:15లో మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే మాట ద్వారా చెప్పండి అని అర్థం, వర్బల్ గా చెప్పండి అని అర్థం. బట్ వర్బల్ ప్రజెంటేషన్ కి లైఫ్ లివింగ్ వాల్యూస్ కి మ్యాచ్ ఉండాలి. సో యువర్ వర్డ్స్ మస్ట్ బి బ్యాక్డ్ బై యువర్ లైఫ్. మీరు నాకు సాక్షులు అని అన్నారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి అని అపోస్తలుల కార్యం 2:40 మనం చూస్తాం. ఏంటి సాక్షులు అంటే? యు ఆర్ సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ సాల్ట్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ మైనారిటీ, డెఫినెట్లీ నాట్ మెజారిటీ. అది చెడిపోకుండా చూస్తుంది, కరెక్ట్ కాకుండా చూస్తుంది. అందుకనే ఒక విశ్వాసి ఒక ఆఫీస్లో, ఒక బిజినెస్ లో, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ విశ్వాసుని బట్టి అక్కడ కొంత డెఫినెట్లీ ఆ తేడా కనపడాలి. నేను గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో నేను పనిచేశాను. సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేశాను. నా చేతులు కూడా కొన్ని వేలు, కొన్ని లక్షలు దాటిపోయినాయి. ₹1 ఫిల్టర్ చేయలేదు. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐ కెన్ గివ్ టెస్టిమనీ. ₹1 నేను ఫిల్టర్ అవ్వలేదు. ఇంకా నేను కొంత బిల్స్ పెట్టలేక నేను నష్టపోయానే కానీ, బట్ ఐ నెవర్ ₹1 కూడా నేను లంచం తీసుకోవటం కానీ, మిస్ మేనేజ్ చేయడం కానీ జరగలేదు. అప్పుడప్పుడు పొరపాట్ల కొన్ని పేపర్లు ఆఫీస్ నుంచి వైట్ పేపర్లు ఏదో కాంటెక్స్ట్ లో పర్సనల్ యూజ్ కోసం వాడినట్టుగా నాకు గుర్తొచ్చి మళ్ళీ దాన్ని కూడా రిటర్న్ చేసేసాను. ఆఫీస్ కి సంబంధించిన ఒక్క ఐటమ్ కూడా నా దగ్గర ఇంట్లో కానీ ఉండటానికి వీల్లేదని నేను తీర్మానం చేశాను. ఐ యామ్ ద విట్నెస్. మా ఆఫీసులో పనిచేసినప్పుడు ఎవరైనా క్రిస్టియన్ ఉన్నారు అంటే పలాని వ్యక్తి అని చెప్పడానికి ఒక సాక్షిగా ఉండాలి. ఉంటే చెడిపోకుండా చూస్తుంది, రుచినిస్తుంది, ఉనికిని కోల్పోతుంది, మైనారిటీగానే ఉంటుంది. మీరు నాకు సాక్షులు. దట్స్ హౌ యు హావ్ టు బి హిస్ విట్నెసెస్. ఇంకో మాట ఏం చెప్తుంది బైబిల్లో? మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలు చూచి అన్నాడా, విని అన్నాడా? చూచి అన్నాడు. అప్పుడు మీ తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచాలి. సత్క్రియలు చేసేది మనమైతే మనల్ని మహింపరచాలి కదా. మీరు చాలా బాగా చేశారు సార్, సూపర్ చేశారు సార్ అనాలి కదా. అనరు వాళ్ళు. ఎందుకంటారంటే మనలోని బలహీనతలు వాళ్ళకి తెలుసు. మనలోని బలహీనతలు తెలిసి ఈయన చాలా బలహీనుడు నాకు తెలుసండి, అయినా సరే ఇలా ఉన్నాడు అంటే దీనికి కారణం ఈయన కాదు, ఈయన వెనకల వీళ్ళ దేవుడు అని వాళ్ళు ఏం చేయాలంటే, చూసేదేమో నన్ను, మహింపరిచేది దేవుడు. అది క్రీస్తు కొరకే సాక్షిగా ఉండాలంటే. వెలుగు ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్పోజెస్. యోహాను సువార్త 3:20-21లో పాపములు బట్టబయలు చేస్తుంది. 1 యోహాను 1:7లో అది జీవుల దేవుణ్ణి బయలుపరుస్తుంది, దేవుని సత్యాలను బయలుపరుస్తుంది, దేవుని యొక్క దాగి ఉన్నటువంటి ఆ సత్యములను అది బయటికి వెలికి తీస్తుంది. యు ఆర్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి, అరే ఇది నాకు నచ్చదు కాబట్టి నేను చేయను అని వాళ్ళు పాపములు బట్టబయలు. అందుకనే మనం ఏం చేయాలంటే స్టాండ్ ఫర్ ట్రూత్. కాంప్రమైజ్ కావద్దు. స్వార్థ యొక్క వివిధ కోణాలు ఉన్నాయి. వాక్ ద టాక్ అండ్ టాక్ ద వాక్. వాక్ ద టాక్ అండ్ టాక్ ద వాక్. సో మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పాటించకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏదో చెడ్డ మాటలు తిట్టి లేదా అపవిత్రమైన పనులు చేస్తేనే పాపం చేసినట్టు కాదు. అందుకని సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. చెయ్యొద్దు అన్నవి చేసినా తప్పే, చెయ్యమన్నవి చేయకపోయినా తప్పే.
యోహాను సువార్త 3:16. బైబిల్ ఏం చెప్తుంది? జీసస్ డైడ్ ఫర్ అస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తును అనుగ్రహించాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, ఆయన సర్వలోకమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. నేను చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే అంటే యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రొపిషియేషన్, శాంతికరమై ఉన్నాడు అర్థం ఏంటంటే దేవుని కోపాన్ని చల్లార్చాడు, దేవుని ఉగ్రతను చల్లార్చాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరి సర్వలోకానికి శాంతికరమై ఉంటే ఎవరు చెప్పాలా ఆ సందేశాన్ని? మనమే చెప్పాలి, నువ్వు నేనే చెప్పాలి. వై వీ షుడ్ ప్రీచ్ గాస్పల్? దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. 2 పేతురు 3:9 మనకు తెలుసు, ఎవడనూ నశించాలని ఇచ్చేయించక అందరూ మారుమనసు పొందవాలని ఆయన కోరుతున్నాడు. మొదటి తిమోతి 2:4, మనుషులందరూ రక్షణ పొందే సత్యమును గురించిన అనుభవం గలవారి ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. ఇఫ్ దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ గాడ్, దట్ ఆట్ టు బి యువర్ డిజైర్ అండ్ మై డిజైర్. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అంట కదా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? God does not want anyone to perish. God wants every one of us to come into the knowledge of the truth. అది దేవుని చిత్తం అంటే. మరి ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి కదా. We have to preach gospel. పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారిని పంపమని కోత యజమానుని ప్రార్థన చేయమని అర్థమేంటి తెలుసా? యు గో అని అర్థం. యు గో అని చెప్పాం. మనం ఏం చెప్పాలి? ఎస్ లార్డ్, హియర్ ఐ యామ్ విల్లింగ్ టు గో. పనివారు కొద్దిగా ఉన్నారు, నేను కూడా వెళ్తాను. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సువార్థీకరణ ఎందుకు? అది దేవుని ఆజ్ఞ. 3rd సెంచరీలో రబ్బీ సిమ్లా ఆయన ఒక చిన్న సర్వే చేశాడు. ఆయన సర్వే చేసి కౌంట్ చేశాడు లిటరల్ గా. చేస్తే ఆ మోషే రాసినటువంటి ఆజ్ఞల్లో 365 డోంట్స్, 248 డూస్, మొత్తం 1050 కమెంట్స్ ఉన్నాయి. డూస్ అండ్ డోంట్స్, sins of commission, sins of omission. 365 don'ts, 248 don'ts. దావీదు దాన్ని ఏం చేశాడు? కీర్తన సంఖ్య 15లో 11కు మార్చాడు, తగ్గించాడు, దాన్ని డౌన్ సైజ్ చేశాడు. ఐజయా దాన్ని ఏం చేశాడు? 33, 14, 15 వచనాల్లో దాన్ని 6కి డౌన్ సైజ్ చేశాడు. మీకా దాన్ని ఏం చేశాడు? మీకా 6లో దాన్ని 3కు డౌన్ సైజ్ చేశాడు. యేసు ప్రభు దాన్ని మార్క్స్ వార్త 12:30-31లో 2కు మార్చాడు. ఏమిటా 2? ఏమిటా 2? లవ్ ద లార్డ్ దై గాడ్ విత్ ఆల్ దైన్ హార్ట్, విత్ ఆల్ దై సోల్, విత్ ఆల్ దై మైండ్, విత్ ఆల్ దై స్ట్రెంగ్త్. మార్క్స్ వార్త 12వ అధ్యాయం ఆ వివరాలు మనం చూస్తాం. ఇది మొదటి ఆజ్ఞ. అంటే దేవుణ్ణి ప్రేమించకపోవటం కూడా పాపమే. దేవుణ్ణి ప్రేమించవలసిందిగా ప్రేమించకపోతే పాపమే. మరి దేవుణ్ణి ప్రేమిస్తే వాట్ ఈస్ ద సెకండ్ కమాండ్? లవ్ యువర్ నేబర్. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ ఇరుపురు వారిని ప్రేమించకుండా ఉండలేవు. నువ్వు ఇరుపురు వారిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? యు గివ్ ద బెస్ట్. ఆయన నిన్ను నన్ను ఒక వాచ్మెన్ గా పెట్టాడు. హెచ్కేలు గ్రంథం 33:8, హెచ్కేలు 3:17 అంటాడు, దుర్మార్గుడా నువ్వు నిశ్చయముగా మరణముందు అనే దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్టు నీవు ఆ దుర్మార్గుడికి నా మాట తెలియజేయనలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. నేను నిన్ను కావలి వారిగా నియమించాను. వీఆర్ అపాయింటెడ్ యాజ్ వాచ్మెన్. 9వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు అంటాడు, 22వ అధ్యాయం కూడా అపొస్తలుల కార్యములు అంటాడు, నేను నిన్ను సాక్షిగా నియమించితిని. అపొస్తలుడు పౌలును సాక్షిగా నియమించానన్నాడు. ఎవ్రీ బిలీవర్ ఈస్ అపాయింటెడ్ యాజ్ హిస్ విట్నెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక వాచ్మెన్ లాగా పట్టణానికి ప్రమాదం కలుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు అలర్ట్ దెమ్. దుర్మార్గుడు నువ్వు నిశ్చయంగా మరణం నొందుతావని దేవుడు సెలవిస్తే అతడు తన దుర్మార్గుని విడిచి జాగ్రత్త పడినట్లు మనం వెళ్ళి వాడికి హెచ్చరిక చేయాలి. వాడు జాగ్రత్త పడలేదా అప్పుడు ఆ రక్తాపరాధం వారి మీద ఉంటుంది, లేకపోతే వారి రక్తాపరాధం మన నెత్తి మీద ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సువార్థీకరణ ఎందుకు చేయాలి? లెట్ us recap. It is the command of God.
సువార్తీకరణ ఎందుకు చేయాలి? క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 3:16. ఎవరు నశించకూడదని దేవుడు కోరుతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయంలో చూస్తున్నాను. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో రాయబడినట్లు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి వారిని కూడా ప్రేమిస్తున్నాను, వారు నశించకూడదని దేవుడు కోరుకున్నట్టుగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు స్వార్థ ప్రకటించాలి? నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను. ఎందుకు స్వార్థ ప్రకటించాలి? నేను దేవుడు నన్ను కావలివానిగా పెట్టాడు. ఎందుకు స్వార్థ ప్రకటించాలి? పౌలు అన్నాడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఎంత భారం అంటే పౌలుకి 17వ అధ్యాయంలో ఏథెన్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ విగ్రహాలతో, ఆ పట్టణం విగ్రహములతో నీళ్లు చూసినప్పుడు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయినట్టు రాయింది. అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. దేశం విగ్రహారాధన చేత నిండిపోయినప్పుడు అతడు తట్టుకోలేకపోయాడు. వీళ్ళకి ఎట్లైనా సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేశాడు. భారం భారం ఒక విశ్వాసికి సువార్త ప్రకటించాలన్న భారం ఉంటుంది. అందుకనే నేనేమంటానంటే, సువార్త ప్రకటించాలి, క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అనే భారం కనుక ఒక వ్యక్తికి లేదంటే వ్యక్తి చల్లారిపోయినట్టు లెక్క, లేదా విశ్వాసే కాదని అర్థం. విశ్వాసి అవునా కాదా తెలియాలి అంటే ఆ విశ్వాసి దేవుని ఆరాధిస్తాడు, ఆ విశ్వాసి దేవుని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించడం ఇతరులను ప్రేమిస్తాడు. కనుక వారికి ఏదో విధంగా సువార్త ప్రకటించాలని వారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేర్చున్నది కనుక మిగిలిన ఈ కాలము నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ ప్రభు కోసమే నేను జీవిస్తానని అపోస్తలుడు పౌలు ఆయన 1 కొరింథీ 9వ అధ్యాయంలో తీర్మానం చేస్తాడు. ఎందుకు సువార్త ప్రకటించాలి? ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయిన్స్ మీ అని ఇంగ్లీష్ లో రాస్తాడు. సువార్త ద్వారాలు మోయబడతా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట పరిస్థితి చూస్తా ఉంటే మనకు ఉండే ఆపర్చునిటీస్ ఉండే కొద్ది సన్నగిల్లిపోతా ఉన్నాయి, నారోడౌన్ అయిపోతా ఉంది. ఎందుకంటే శత్రువు అయిన సాతాను రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నాడు. బయట రకరకాలుగా క్రీస్తు గురించి రకరకాల అభిప్రాయాలు బాగా నాటుకుపోతున్నాయి. అసలు కొంతమంది వాళ్ళ విలేజెస్ లోకే రానివ్వరు. ఒకప్పుడు రానిచ్చేవాడు, ఇప్పుడు రానివ్వట్ల. స్లోగా దే ఆర్ క్లోజ్. ఇప్పటికే చెప్తున్నారు మీరు మత మార్పిడి చేస్తున్నారండి అని అంటున్నారు. యాక్చువల్గా మనం ఎవరో అండి మత మార్పు చేయడానికి? వాళ్ళు మారితే మన కోరికేదే ఉంది. కనుక ఈ సువార్త ప్రకటన గురించిన ఒక అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. అపోస్తలుల కార్యం 4:20 వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని అన్నారు వాళ్ళు. నన్ను అడిగితే ప్రతి విశ్వాసి ఆ మాట చెప్పగలగాలి. ఎందుకని ఎక్స్పోజిటరీ టీచర్స్ కి ఎవాంజలిజం గురించి పనిగట్టుకుని ఎంత పర్టికులర్ గా చెప్తున్నాము? కారణం ఏంటంటే, వాక్యం చెప్పే ప్రతిసారి వాక్యం వినేవారిలో కనీసం ఒక్కరైనా ఇద్దరైనా ఉంటారు స్వార్థ ఎరగని వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాక్యం చెప్పే ప్రతిసారి సువార్త గురించిన ప్రస్తావన ఖచ్చితంగా రావాలి. ఏ కాంటెక్స్ట్ తీసుకోండి, ఎక్కడన్నా మీరు ప్రారంభించండి, ఎక్కడో చోట క్రీస్తును ప్రేమ గురించినటువంటి సువార్త అనేది ఆ కాంటెక్స్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. దట్స్ మై కన్సర్న్. దట్స్ వాట్ ఐ డూ ఇట్. నేను చేస్తాను ఆ పని. నేను సర్వసాధారణంగా వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు అక్కడ ఆడియన్స్ ఎవరో ఒకసారి చూసుకొని అందరికీ వడ్డించాలి. అక్కడ సామాన్యమైన విశ్వాసులు ఉంటారు, ఎదిగిన విశ్వాసులు ఉంటారు, నాయకులు ఉంటారు, రక్షణ లేని వారు కూడా ఉంటారు. మరి వాళ్ళకు కూడా వడ్డించాలి కదా. కనుక మా భారం లేక మా కోరిక లేక మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటిదంటే, మిమ్మల్ని ప్రోత్సాహపరిచే ఉద్దేశం ఏంటంటే, వాక్యం చెప్పే ప్రతిసారి సువార్త ప్రకటన అనే దానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి. ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి. యు నీడ్ టు హ్యావ్ ఎ కమిట్మెంట్. వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. వాళ్ళు బెదిరించారు. వాళ్ళు మీరు ఖబర్దార్, మీరు యేసు ప్రభు గురించి మీరు ఎత్తడానికి వీల్లేదు, ఆయన పేరు ఎత్తడానికి వీల్లేదంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవునికి లోబడాలా మీకు లోబడాలా మీరే చెప్పండి, మేము ఉండలేమండి, మా వల్ల కాదండి అన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్టేట్మెంట్ మనం చెప్పడానికి మనం ఎదగాలి. 2 విషయాలు చూసాం 5లో. మొదటిదేంటి? సువార్త అంటే ఏంటో కొద్దిగా చూసాం. రెండవది సువార్త ఎందుకు ప్రకటించాలని చూసాం. మూడవది హౌ డు వి డూ పర్సనల్ ఎవాంజలిజం. దీని గురించి హౌ అనే దాని గురించి కూడా కొన్ని వివరాలు చూస్తాం. దేర్ ఆర్ మెనీ మెథడ్స్.
సువార్త ప్రకటనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంకా నేను చాలా యాడ్ చేయలేదు అందులో. కొన్నే యాడ్ చేశాను. కొన్నే. మాస్ ఎవాంజలిజం అంటే ఒక వ్యక్తి సువార్త చెప్తాడు, చాలా మంది వింటారు. దానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. అది బహిరంగ కూడికలు కావచ్చు. ఓపెన్ ఏరియాలో అందరికీ అనౌన్స్ చేస్తారు, అందరినీ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు వచ్చి కూర్చుంటారు, మైకులు పెడతారు, ఒకే వ్యక్తి సువార్త చెప్తారు, అనేకులు వింటారు. క్రూసేడ్స్ అనొచ్చు. లేదా అది టీవీ ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ట్యూన్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఊరికి వెతుకుతా ఉంటే ఏదో సడన్ గా వస్తుంది, ఏదో కొత్తదే ఉంటుందో చూద్దాంలే అని చూస్తారు, వాళ్ళు సువార్త వింటారు. కానీ వాళ్ళు ట్యూన్ చేసుకోకపోతే వాళ్ళకి సువార్త అందదు. సర్వసాధారణంగా టీవీలు కానీ, రేడియోలు కానీ, ఇంటర్నెట్ కానీ ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. అదే వాళ్ళు వెతుకుతా ఉంటారు కనుక ఆ మీడియా ద్వారా బహు అరుదు. అయితే ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది. అది ఇంటర్నెటే కావచ్చు, వాట్సాపే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, లేకుంటే ఫేస్బుకే కావచ్చు. మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనకు కొంత గ్రూప్ ఉంటుంది. కనుక వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే సువార్త ప్రకటించడానికి ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఏవేవో ఊరికే ఫార్వర్డ్ చేయటం కాదు, మనకు తోచింది మనకు ఎటుబడితట్టు చేయటం కాకుండా నీవు ఎరిగినటువంటి నీ రక్షకుణ్ణి, నీ అందుకని నేనేమంటానంటే నీ మొబైల్లో ఎవరెవరైతే ఫోన్ నంబర్లు నీ మొబైల్లో ఉన్నాయో రక్షణ లేని వ్యక్తుల మొబైల్ అందరికీ స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత నీది. మీ బంధువులు కానీ, మీ ఇరుపురు వారు కానీ, మీ కలీగ్స్ కానీ, మీ సుపీరియర్స్ కానీ, మీ సబార్డినేట్స్ కానీ, ఎవరెవరైతే నీకు పరిచయం ఉన్నారో వాళ్ళు మీకు పేపర్ వేసే వాళ్ళ కావచ్చు, మీరు మటన్ తెచ్చుకునే వాళ్ళ కావచ్చు, చికెన్ తెచ్చుకునే వాళ్ళ కావచ్చు, కూరగాయలు తెచ్చుకునే వాళ్ళ కావచ్చు, కిరాణా తెచ్చుకునే వాళ్ళ కావచ్చు, ఎవరెవరైతే నీకు పరిచయం అయ్యారో మీ మీ ఇంట్లో పనిచేసే పని మనుషులే కావచ్చు, లేకుంటే వాచ్మానే కావచ్చు, హూ ఎవర్ మేబీ, వాళ్ళందరి గురించినటువంటి ప్రార్థన చేయవలసిన బాధ్యత, స్వార్థ అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయాన్ని దయచేసి మీరు మర్చిపోద్దండి. సో ఇట్ ఈస్ ఒక గ్రూప్ కి మనము సువార్త ప్రకటించడం, ఏదో ఒక స్టేట్మెంట్ ద్వారా, ఏదో ఒక విధంగా వాళ్ళని ఆలోచింపజేయనిస్తే వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. వాళ్ళ అవసరతలో ఉంటారు. ఈ వాక్యం వాళ్ళని తడుతుంది. దేవుని వాక్యం బాణాల్లాగా ఉంటుంది. అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లైఫ్. యోహాను సువార్త 6:23 నా మాటల్లో జీవం ఉంది అన్నాడు. ఆయన మాటలు వాళ్ళకి పాస్ ఆన్ చేస్తా ఉంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టచ్ దేర్ హార్ట్స్. మూడవది గాస్పల్ ట్రాక్స్. ఇప్పుడు ఈ దినాల్లో గాస్పల్ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ యాక్సెప్ట్ చేయగలిగిన స్థలాల్లో మనం వెళ్ళినప్పుడు మనతో పాటు కొన్ని గాస్పల్ ట్రాక్స్ మన దగ్గర ఉండి కాంటెక్స్చువల్ వైజ్ లో కొన్ని డిఫరెంట్ ట్రాక్స్ దగ్గర పెట్టుకొని 4 మాటలు చెప్పిన తర్వాత సంబంధిత ట్రాక్ ఇవ్వటం అనేది మంచి హ్యాబిట్. అది ఓపెన్ ఎయిర్ స్ట్రీట్ టీచింగ్. కొన్ని సంఘాలు వాళ్ళు బహిరంగ సువార్త వాళ్ళు నెలకు ఒకసారో లేకుంటే 6 నెలలకు ఒకసారో లేదా హాలిడేస్ లో 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టుకుని వెళ్ళి ఒక టీమ్ గా వెళ్ళి ఏం చేస్తారంటే ఒక పాట పాడతారు, అందరూ బయటకు వస్తారు, సువార్త ప్రకటిస్తారు, మరలా పాట పాడే టైంలో చుట్టుపక్కల వాళ్ళందరూ గాస్పల్ ట్రాక్స్ ఇస్తారు, ప్రార్థన చేసి మళ్ళా నెక్స్ట్ స్టాప్ వెళ్తారు. ఆ విధంగా సువార్త. కానీ ఈ దినాల్లో బహిరంగ సువార్తకు ఆధారం లేదు, రానివ్వట్లేదు, వద్దంటున్నారు. మీరు మత ప్రచారం చేస్తున్నారండి, మీరు లేనిపోయింది మాకు మభ్యపెట్టి దీన్ని మీరు డబ్బులు ఇచ్చి మీరు ఆకర్షించి ఏమో అబాండాలు మన మీద చాలా ఉన్నాయి. మాస్ ఎవాంజలిజానికి ఉండంగా ఏమైపోయిందంటే ప్రజల మైండ్ లో పాయిజన్ ఎక్కిపోయింది కనుక, సత్యం తెలియకుండా అసత్యం నాటుకుపోయింది కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. అయితే వేరే పద్ధతులు ఉన్నాయి. ఏంటిది? అది డోర్ టు డోర్ ఎవాంజలిజం. ఇది కూడా చాలా రిస్క్ అయిపోయింది ఈ దినాల్లో. ఇంటికి వెళ్తుంటే కొన్నిసార్లు లాగేసుకుంటున్నారు లోపలికి, బయటికి రానివ్వట్లేదు అంతే. ఇది కూడా చాలా ఆచితూచి చేయవలసినటువంటి పరిచర్య. అంత ఎక్కువగా ఆదరణ లేదు. హోమ్ గ్రూప్ ఎవాంజలిజం, దిస్ ఇస్ ద బెస్ట్ ఎవాంజలిజం. అంటే ఏంటి? మీ ఇంట్లో ఒక బర్త్డే ఉందా, మీకు ఒక యానివర్సరీ జరిగిందా, లేక మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగిందా, లేక పని కట్టుకొని మీరు మీ ఫ్రెండ్స్ ని పిలిచి వారికి మీరు సువార్త చెప్పచ్చు. ఒకవేళ మీకు సువార్త చెప్పడం మీకు అంత కష్టమైతే వాళ్ళతో పాటు ఇంకొకరిని ఇన్వైట్ చేయొచ్చు. సరదాగా మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ వాళ్ళకు దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి సత్యాన్ని వాళ్లకు ప్రకటించవచ్చు. రిలేషన్ ఎవాంజలిజం, సంబంధాలు అంటే రిలేషన్షిప్ డెవలప్ చేసుకొని మార్నింగ్ వాకింగ్ చేస్తారా,
లేక మీకు సర్వసాధారణంగా ఏదైనా ఒక ఇష్యూలో ఒక కాంటెక్స్ట్ లో పరిచయం అయ్యారా? జనరల్ కాన్వర్జేషన్, నార్మల్, ఏదో పెద్ద పని కట్టుకొని మనం స్వార్థ చెప్పాల్సిన పనిలే కానీ నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏదో మంచి సందర్భాలు ఇస్తాడు. ఆ సందర్భాల ద్వారా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని వారికి స్వార్థ మనం ప్రకటించవచ్చు. క్రియేటివ్ ఎవాంజలిజం అంటే స్వార్థ ప్రకటించాలనే భారం నీలో ఉంటే రకరకాలుగా స్వార్థ ప్రకటించవచ్చు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి స్వార్థ ప్రకటించడానికి ఐ హావ్ సీన్ ఫ్యూ సండే స్కూల్ టీచర్స్ ఏమి క్రియేటివ్ లెవెల్లో వాడతారో క్రియేటివ్ లెవెల్లో వాడతారు. జస్ట్ న్యూస్ పేపర్ తీసుకుంటారు, న్యూస్ పేపర్ లో ఏదో కటింగ్ చేయమంటారు, దాని నుంచి మంచి స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. దేవుడు నీకు సువార్త చెప్పవలసిన భారము బాధ్యత నీ మీద పెట్టాడు. అది నాది అని నీకు అర్థమయ్యి నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన తలంపులు ఇస్తాడు. ఏదో ఒక ప్రతి వ్యక్తికి ఏ విధంగా ఎందుకంటే ఇప్పుడు మీరు బహుశా చాలా మందిని సాక్ష్యం వినుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో రక్షించబడతారు. అందరూ ఒకే విధంగా రక్షించబడరు. అందరికీ ఒకే విధంగా మెథడ్ దేవుడు వాడు. సో దేవుడు నిన్ను నీకిచ్చినటువంటి కృపావరాల్లో లేక నీకిచ్చినటువంటి వెలుగులో నీకున్నటువంటి పరిస్థితుల్లో నీకు పరిచయమైన వ్యక్తులకు ఏ విధంగా చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో నీకు జ్ఞానం ఇస్తాడు, ఆ సమయంలో ఆ కృప ఇస్తాడు. లూకా 12:12 అదే రాయబడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆ జ్ఞానం నేను ఇస్తానన్నాడు. క్రియేటివ్ ఎవాంజలిజం, పర్సనల్ ఎవాంజలిజం అండ్ లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. సో లైఫ్ స్టైల్ ఎవాంజలిజం గురించి ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పాను. పర్సనల్ ఎవాంజలిజం గురించి కూడా కొన్ని టూకీగా కొంచెం మీకు కొన్ని హింట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే సర్వసాధారణంగా మేము ఎలాగైతే చేస్తామో అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చాలా గ్రామాలు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. చాలా ఎవ్రీ ఇయర్ 1 month ఎరండ్లీ ఉండేది. I used to spend all 30 days, most of the leave I have spent for gospel. Very frequently, 10 రోజులు, 15 రోజులు, వారం రోజులు, 3 రోజులు, 5 రోజులు స్వార్థ. దేవుడు మా మనసులో ఈ భారం పెట్టాడు. దేవుని కృప వల్ల స్వార్థ పరిచర్యలో మాకు కొంత అనుభవాన్ని మేము కలిగి ఉన్నాం. దాన్నే మీకు కొన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వార్థ ప్రతి విశ్వాస యొక్క ప్రాథమిక కర్తవ్యము, లైఫ్ పర్పస్ అని చెప్పాలి. పర్సనల్ ఎవాంజలిజం. సువార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్. ఈ సువార్తను మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, గుడ్ న్యూస్ అర్థం చేసుకోవాలంటే బ్యాడ్ న్యూస్ ఏంటో తెలియాలి. బ్యాడ్ న్యూస్ సరిగా అర్థం కాకపోతే గుడ్ న్యూస్ సరిగా అర్థం కాదు. అందుకనే బ్రీఫ్ గా చెప్పాలంటే నేను 3 పాయింట్స్ లో చెప్తాను. 3 points. Number 1, what is the problem? Number 1, ప్రాబ్లం గనక కరెక్ట్ గా అర్థం కాకపోతే సొల్యూషన్ గురించి ఎవరు ఆలోచించారు. సమస్య గనక సరిగా అర్థం కాకపోతే పరిష్కారం గురించిన ఆలోచన రాదు. మీరు చూడండి, కావాలంటే మీరు సమస్య సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మాకు విశ్వాసం ఉందండి, మాకు దేవుళ్ళు దేవతలు ఉన్నారండి, మేము కూడా చాలా చేస్తున్నామండి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అండి అని చెప్పి తప్పుకుంటారు. వాడికి సమస్య కరెక్ట్ గా అర్థం కావాలి. COVID-19 గురించిన సమస్య కరెక్ట్ గా అర్థమైతే వాడు విచ్చలవాడిగా రోడ్డు మీద తిరగడం. COVID-19 ప్రాబ్లం కరెక్ట్ గా అర్థమైతే వాడు సరిగ్గా మాస్క్ పెట్టుకుంటాడు. ఈ COVID-19 ద్వారా వచ్చే పరిణామాలు ఎలా పోయి అర్థమైతే వాడు శానిటైజర్ సరిగ్గా వాడతాడు. అది తెలియకనే వాడు విచ్చలవాడి తిరుగుతున్నాడు. దాని గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, హీ విల్ టేక్ ఆల్ కేర్. సో కాబట్టి సువార్త చెప్పేటప్పుడు వాట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్, సారీ, సో ఆ దుర్వార్త ఏంటో, ఆ సమస్య ఏంటో బాగా అర్థం కావాలి. సమస్య గురించినటువంటి ఒక అవగాహన సరిగ్గా లేకపోతే వాడు పరిష్కారం గురించి వాడు ఆలోచించేది. మొట్టమొదటి సమస్య కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవది సమస్య ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మూడవది ఫలితం కూడా కరెక్ట్ గా అర్థం కావాలి. ఎందుకంటే నాకు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో నాకు అటాక్ అయిందని తెలిసిన తర్వాత దానికి నాకు పరిష్కారము, నాకు పలాని ట్రీట్మెంట్ ఇచ్చారు. 14 days తర్వాత, 2 weeks తర్వాత ఫలితము టెస్ట్ చేస్తే ఏం రావాలి? నెగిటివ్ రావాలి. మళ్ళా పాజిటివ్ వచ్చిన అర్థం ఏంటి? సో ప్రాపర్ గా ట్రీట్ అవ్వలేదు, మళ్ళా నేను కోర్స్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ నాకు రిజల్ట్ రావాలి. సో సమస్య అనేది పరిష్కారం అయినట్టుగా నాకు రిజల్ట్ లో కనపడాలి. ఇవి 3 స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ప్రివైలింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్? ఉద్యోగం లేకపోవటమా? పెళ్ళవకపోవటమా?
పిల్లలు పుట్టకపోవటమా, పేదరికమా, తిండి లేకపోవటమా, ఆరోగ్యం లేకపోవటమా? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్? బైబిల్ సేస్ ఇట్ ఇస్ సిన్. మానవుని యొక్క దౌర్భాగ్యమైన దుస్థితి ఏంటిదంటే పాపం. పాపం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సమస్య. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి ద గ్రేటెస్ట్ ప్రాబ్లం కి ద గ్రేటెస్ట్ సొల్యూషన్ ఎవరు అంటే యేసుక్రీస్తే. మన పాపం యొక్క సమస్యను పరిష్కరించగలిగింది యేసు ప్రభు తప్ప ఇంకెవరు పరిష్కరించలేరు. దాని ఫలితము రెస్టరేషన్. పాపమును బట్టి మానవుడు ఏదైతే కోల్పోయాడో అది యేసు ప్రభు ఏం చేశాడంటే తిరిగి సమకూర్చాడు. సో కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పేటప్పుడు ప్రారంభం బాగా గుర్తుపెట్టుకోవాలి. హౌ టు స్టార్ట్. ఈ పర్సనల్ ఎవాంజలిజం స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా బిగిన్ చేయాలి? దేర్ ఆర్ సర్టన్ కామన్ గ్రౌండ్స్ ఉంటాయి. అందుకని సువార్త ప్రకటించేటప్పుడు, బ్యాడ్ న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ది కామన్ గ్రౌండ్స్ అనేది మనకు కొంతసేపు మాట్లాడినప్పటికీ మనకు కొంత అవగాహన మనం కలిగి ఉండాలి. ఆ డిసర్న్మెంట్ మనకు కలిగి ఉండాలి. వాట్ ఆర్ ది థింగ్స్ దట్ విచ్ ఆర్ కామన్ గ్రౌండ్స్, అండర్స్టాండబుల్ లేక అగ్రియబుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ప్రారంభం చేయాలి. వాట్ ఈస్ ద అది స్టార్ట్ చేయాలంటే సందర్భం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత రెస్టరేషన్ లో ఐఎమ్ ద విట్నెస్ అని చెప్పాలి. ఎస్, ఆ ప్రాబ్లము నాలో ఉంది, ఆ సమస్య యేసు ప్రభు తీర్చాడు, ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందంటే అని టెస్ట్ మని చెప్పాలి. అండ్ కంక్లూజన్ లో అది ఒక డెసిషన్ మేకింగ్ వైపు తీసుకెళ్ళాలి. ఈ పిక్చర్ మీ మైండ్ లో పెట్టుకోండి. సువార్త ప్రకటించేటప్పుడు ఈ పిక్చర్ మీ మైండ్ లో పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? నంబర్ 1 ప్రాబ్లం, సమస్య. నంబర్ 2 సొల్యూషన్, పరిష్కారం. నంబర్ 3 రిజల్ట్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? కొన్నిసార్లు మానవుడు పాపమును బట్టి ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో అని ఎక్స్ప్లెయిన్ చేయకుండా, పాపమును బట్టి కలిగిన ఫలితం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏం చెప్పినా గానీ వాడికి ఇటా మేము చాలా చూసామని చాలా మంది చెప్పేవాళ్ళండి అంట. డోంట్ టాక్ అబౌట్ జస్ట్ హీలింగ్, డోంట్ టాక్ అబౌట్ బ్లెస్సింగ్, డోంట్ టాక్ అబౌట్ సమ్ నార్మల్. మానవుడికి ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారో తెలుసా? ఈవెన్ డెవిల్ ఆల్సో కెన్ గివ్ హెల్త్. డూ యు నో దట్? Devil also can make you rich. Do you know that? Devil also can bless you. Do you know that? వాడు యేసు ప్రభుకే చెప్పాడంట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, ఇవన్నీ నీకు ఇస్తా, లోక మహిమంతా నీకు ఇస్తా, నిన్ను మొక్కన్నాడు. సో డోంట్ టాక్ అబౌట్ ఆల్ సచ్ ప్రాస్పరిటీ గాస్పెల్ కి సంబంధించిన విషయాలు చెప్పొద్దు. టాక్ అబౌట్ ద రెచెడ్నెస్ ఆఫ్ సిన్, పాపమును బట్టి మానవుడు కలిగిన దౌర్భాగ్యమైన స్థితి గురించి. కాబట్టి ప్రాబ్లం గురించి నీకు బాగా అర్థం కావాలి. సమస్య అర్థమైతే అప్పుడు సొల్యూషన్ అర్థమవుతుంది. ఫలితము కామన్ గ్రౌండ్స్ తో స్టార్ట్ అవ్వాలి. దానికి కాంటెక్స్ట్ గురించి ఉండాలి. కంక్లూజన్ లో టెస్ట్ అని చెప్పాలి. ఆ డిసిషన్ వైపు నడిపించాలి. సో రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టెస్ట్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే, నీకు ఇంటిగ్రిటీ కనుక లేకపోతే చెప్పొద్దు అనవసరం కాదు. అందుకనే ఈవెన్ గాంధీ కూడా అన్నట, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్న. ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. కొంతమంది క్రైస్తవుల యొక్క యాక్టివిటీస్ చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి గాంధీ యేసుప్రభువును అంగీకరించకుండా దూరం వేయడానికి కొంతమంది చెప్తారు. కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు హౌ ఈజ్ మై లైఫ్, నేను చెప్పే మాటలకి నా జీవితానికి పొంతన ఉందా అనేది చూసుకోవాలి. కాబట్టి స్వార్థ ప్రకటించాలనే ఆరాటం ఒకటి ఉంటే సరిపోదు. దాంతోపాటు ఏమి ఉండాలి? యు మస్ట్ లివ్ గాస్పల్, యు మస్ట్ లివ్ అవుట్ గాస్పల్. సో వాట్ ఆర్ ది కామన్ ఇంట్రెస్ట్? వాట్ ఆర్ ది కామన్ ఇంట్రెస్ట్? బ్లెస్సింగ్ ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. అందుకనే మేము స్వార్థ ప్రకటించడం ఏం చేసేవాళ్ళం అంటే, ఊర్లోకి దేవుడు మీ గ్రామంలో దీవించును గాక, దేవుడు మీ పైరు పంటను దీవించును గాక, దేవుడు మీ పిల్ల పాపను దీవించును గాక అని మేము బ్లెస్సింగ్స్ తో ఎంటర్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా ఎవరో చల్లటి మాటలు చెప్తున్నారండి, రెండు సార్ అని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఆహ్వానిస్తారు. సపోజ్ యూ టాక్ అబౌట్ లవ్, ప్రేమ గురించి మాట్లాడాలనుకోండి, వాయిస్ పీపుల్ వెల్కమ్ ఇట్. చెప్పండి ప్రేమ గురించి మాట్లాడుతూ. అయితే మేము చెప్పే ప్రేమ సినిమాల్లో చూపించే ప్రేమ గురించి కాదండి, అంతకంటే అద్భుతమైన ప్రేమ గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, తల్లి ప్రేమను మించిన ప్రేమ అండి, ఇది తండ్రి ప్రేమను మించిన ప్రేమ అండి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. జస్టిస్ గురించి మాట్లాడండి,
అంత ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయం అరాచకం పెరిగిపోతుంది, మనకు న్యాయం. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. న్యాయం గురించి అంటే పీపుల్ గివ్ కమ్ అండ్ జాయిన్ విత్ యూ. ట్రూత్ గురించి మాట్లాడండి. ఎక్కడ చూసినా అంత మోసం అయిపోయిందండి, ట్రూత్ కనపట్టలేదండి. ఎస్ సార్, మీరు చెప్పేది కరెక్టే, మనకు సత్యం కావాలి. సత్యం గురించి సమ్వేర్ యు స్టార్ట్ విత్ ద కామన్ గ్రౌండ్స్. హోలీనెస్ గురించి మాట్లాడండి, ఎవరు కాదంటారు? పవిత్రత గురించి మాట్లాడండి. అంత అపవిత్రం అయిపోయిందండి అని అనండి. ఎస్ సార్, యువర్ రైట్ అని అంటారు వాళ్ళు. హిస్టరీ గురించి తీయండి, చరిత్ర తీయండి, చరిత్ర తీసి చరిత్రలో ఒక పాయింట్ తీయండి. లేకపోతే సాక్రిఫైస్, బలి గురించి మాట్లాడండి. వాళ్ళకు కొంత తెలుసు, ఎందుకంటే వాళ్ళ ప్రతి రిలీజియన్ లో సాక్రిఫైస్ గురించి, బలి గురించి, త్యాగం గురించి, ఆఫరింగ్స్ గురించి చెప్పబడ్డాయి. తర్వాత రోగం గురించి మాట్లాడండి, హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు రోగం గురించి మాట్లాడండి. మరణం, ఇప్పుడు COVID-19 వచ్చింది, మరణం గురించి చెప్పండి, డెత్ గురించి చెప్పండి, అసలు ఎందుకు వచ్చింది చెప్పండి, ఇది అధిగమించాలంటే ఏం జరగాలో చెప్పండి. సో దీస్ ఆర్ ఆల్ ది కామన్ ఇంట్రెస్ట్, అంగీకరించదగినవి. ఇంకా నేచర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నావో ఆ కాంటెక్స్ట్ కి సంబంధించిన కామన్ ఇంట్రెస్ట్ తో స్వార్థ ఎప్పుడు ప్రారంభించాలి. తర్వాత కాంటెక్స్ట్, దేర్ ఆర్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంటాయి. సపోజ్ బస్ స్టాండ్ ఉందనుకోండి, రైల్వే స్టేషన్ ఉందనుకోండి, అక్కడ మనం ఏమని మాట్లాడొచ్చు? ఆ యాత్రికుల వండి ఎప్పుడో ప్రారంభిస్తాం, ఎక్కడో ముగిస్తుంది, ఆ స్టాప్ దిగిపోవాలంటే అవును సార్ అని చెప్తాడు. అవును అన్నాడు కదా, ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టండి. గమ్యము, ఏంటి మన గమ్యం ఏంటి? అవునండి, మీరు బెంగళూరుకి వెళ్ళాలి, మీరు ముంబై బస్ ఎక్కుతారా, ముంబై ట్రైన్ ఎక్కుతారా? ఎక్కాలి సార్. కాబట్టి నీ గమ్యాన్ని, ఏ గమ్యానికి వెళ్ళాలో ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి. దారి గురించి మాట్లాడండి. అవునండి, 4 దారులు వచ్చాయి, మనం చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకుంటే మనము దాన్ని బట్టి వెళ్తాము. కానీ ఇప్పుడున్నటువంటి స్లోగన్ ఏంటి? ఏ చార్మినార్కి పోవాలంటే ఏ దారిలోనే వెళ్ళొచ్చండి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అటు ఎల్బీ నగర్ నుంచి రావచ్చు, ఇటు సనత్ నగర్ నుంచి రావచ్చు, ఇటు అటు నుంచి రావచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, చివరికి అక్కడికే చేరుతామండి అని వాళ్ళు అంటారు. కానీ మనం ఏం చెప్పాలి? కరెక్ట్ సార్ మీరు చెప్పేది, కానీ మీరు రివర్స్ లో చెప్తున్నారు సార్. మనం అందరం రైల్వే స్టేషన్ లో ఉన్నామండి, రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి సనత్ నగర్ పోవాలంటే ఒక దారి ఉంది, ఎల్బీ నగర్ పోవాలంటే ఇంకొక దారి ఉంది, చార్మినార్ పోవాలంటే ఇంకొక దారి ఉంది, అలాగే ఇటు వేరే వేరే సఫీలు కూడా పోవాలంటే ఇంకొక దారి ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకోరు సార్, అది కరెక్ట్ ఎనాలజీ కాదు సార్, ఇది కరెక్ట్ ఎనాలజీ అని చెప్పండి. ప్రయాణ వివరాలు చెప్పండి, ఎన్నెన్నో చెప్పొచ్చు ఇలాగా. ఒకవేళ హాస్పిటల్ అనుకోండి, అక్కడ స్వస్థత గురించి మాట్లాడండి, మరణం గురించి మాట్లాడండి, రక్తం గురించి మాట్లాడండి, లైఫ్ గురించి మాట్లాడండి, యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ ప్లేస్ అనుకోండి, అమ్మబడిన వారము, బానిసలము, నష్టము, పాపము, కుళ్ళిపోయినయి, ఉచితము, ఫ్రీ ఆఫర్, క్రయధనము, విమోచనము, ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించిన సూటబుల్ వర్డ్స్ తీయండి. గార్డెన్, సైట్ సీయింగ్ వచ్చాడు మాట్లాడండి, క్రియేషన్, క్రియేటర్ గురించి మాట్లాడండి, పీస్, డిస్టర్బెన్స్ గురించి మాట్లాడండి, లోన్లీనెస్, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, రిలేషన్షిప్ గురించి మాట్లాడండి. గార్డెన్ గురించి కూర్చున్నారంటే సర్వసాధారణంగా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఇంట్లో తట్టుకోలేక వస్తారు, లేక సింగిల్నెస్ తో, లోన్లీనెస్ తో తట్టుకోలేక వస్తారు. సో ఎలక్షన్ వచ్చింది అనుకోండి, నాయకుడి గురించి మాట్లాడండి, ఎటువంటి నాయకుడు కావాలి, ఎటువంటి ప్రభుత్వం ఉండాలి. మన పాలిటిక్స్ లో దిగబాకండి, అటే వెళ్ళిపోతాం. లంచం గురించి మాట్లాడండి, యథార్థత గురించి మాట్లాడండి, చాయిస్ గురించి మాట్లాడండి, కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడండి. ఆఫీసు, ఫ్యాక్టరీ అనుకోండి, భారము, శ్రమ, జీతము, పెట్టుబడి, ఫలితము, ఇవన్నీ మేము ఎవాంజలిజంలో మేము వాడాం. ఒక ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మొత్తం ఈ 11 ప్రయాసపడి భారం మోచుకుని సమస్తను వారలారా అని చెప్పి ఆ భారం గురించి మాట్లాడుతూ, పాపము ఎటువంటి భారము, పాపం ఏ విధంగా మనల్ని కృంగజేస్తుంది, దాన్ని భారం తీసేసేది ఎవరు, ఎవరు తీశారు, నీకు ఎలా తేలికవుతుంది అని ఆ విధంగా సువార్త చెప్పేవాడు. అవసరతను గుర్తించండి, రికగ్నైజ్ ద నీడ్. అది పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు. సిక్గా ఉన్నాడా, సారోఫుల్ గా ఉన్నాడా, డిస్టర్బ్ అయి ఉన్నాడా, కన్ఫ్యూజ్డ్ అయి ఉన్నాడా, లాస్ అయి ఉందా, లోన్లీనెస్ లో ఉన్నాడా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడా, గుర్తించండి. ఎందుకంటే ఇదే ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి యేసు ప్రభు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో, ఏ విధంగా ఆదరించాడో, ఏ విధంగా గైడ్ చేశాడో, ఏ విధంగా బ్లెస్ చేశాడో, మన దగ్గర అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే ఎక్స్పీరియన్స్ చూపించండి. విశ్వాస యొక్క ప్రమాణాలు గుర్తించండి. అవతల వ్యక్తి దేని నమ్ముతాడు, అవతల వ్యక్తి నమ్మే దాంట్లో ఏది
సత్యము, ఏది అసత్యము. సో కాబట్టి దాని నుండి ఆ ఫెయిత్ సిస్టమ్ నుంచి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అతడు దేవుని గురించి ఏమనుకుంటున్నాడు, అతడు పాపం గురించి ఏమనుకుంటున్నాడు, అతడు సాల్వేషన్ గురించి ఏమనుకుంటున్నాడు, అతడు హెవెన్ గురించి, దీన్ని ఏమంటారంటే వరల్డ్ వ్యూస్ అంటారు. వాట్ ఈస్ ద వరల్డ్ వ్యూ అబౌట్? కాబట్టి దేవుడు చాలా మంచోడు అండి. అవును సార్, దేవుడు చాలా మంచోడు. నువ్వు దేవుడు అన్నప్పుడేమో నీ యేసు ప్రభువు నీ మైండ్ లో ఉంటాడు. ఆయన దేవుడు అన్నప్పుడేమో సమ్ ఎక్స్‌వైజెడ్. డోంట్ బి సాటిస్ఫైడ్. నేను స్వార్ చెప్పాను అనుకోబాకు. సో ట్రై టు అండర్స్టాండ్ ద ఫెయిత్ సిస్టమ్ ఆఫ్ ది అదర్స్. మానవుల దుస్థితి అంటే ఇవి రెండు మీకు బాగా ఒక పట్టు ఉండాలి. ద డాక్ట్రిన్ ఆన్ సిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్ మనం ఆల్రెడీ హ్యాండిల్ చేశాం. దాని మీద మనకు ఒక పట్టు ఉండాలి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్గా, ఒకవేళ దేవుని చిత్తం అయితే అపాలజెటిక్స్ గురించి కూడా స్టడీ చేద్దామని ఆలోచన నాకు ఉంది. మేబీ సమ్ సండే ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు ఈ సిలబస్ లో అది కుదరదు, అది సరిపోదు. ఎందుకంటే ఇంకా ఎస్కటాలజీ చెప్పాలి, దాని గురించి కూడా బాగా టైం తీసుకుంటుంది. నాకు ఒక్కటే ఒక క్లాస్ ఉంది, ఆ ఒక్క క్లాస్ లో కంప్లీట్ చేయాలి. అది కనుక కుదరకపోతే నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. ఎస్కటాలజీ బహుశా వన్ క్లాస్ లో అవ్వదు, ఈ దీంట్లో ఇది అయిపోవాలి. తర్వాత రెండవది పరిష్కారం. మానవుని దుస్థితి అన్నప్పుడు ఏంటి? డాక్ట్రిన్ ఆన్ సిన్, డాక్ట్రిన్ ఆన్ మ్యాన్, ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాడు, బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో ఎలా ఆన్సర్ చెప్పాలన్నది వీ నీడ్ టు డూ ప్రాపర్ హోమ్ వర్క్. దేవుడు నడిపిస్తాడని చెప్పి తగిన హోంవర్క్ చేయకుండా, తగినంతగా ప్రార్థన చేయకుండా చెయ్యొద్దండి. పరిష్కారం అని యేసుక్రీస్తుకు చెప్పినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు అసమానమైన వాడు. అసమానమైన వాడు అంటే అర్థం ఏంటి? హీ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీ అదర్. యేసుక్రీస్తుని పెట్టి ఆయన పక్కల ఇంకెవరిని పెట్టడానికి వీలేదు. హీఈస్ యునిక్. ఎందుకని యునిక్? ఆయన జన్మలో అసమానమైన వాడు, ఆయన జీవన విధానంలో అసమానమైన వాడు, ఆయన మరణంలో అసమానమైన వాడు, ఆయన పునరుద్ధానంలో అసమానమైన వాడు. ఇవన్నీ డాక్ట్రిన్ ఆన్ క్రైస్ట్ గురించి చెప్పినప్పుడు చాలా వివరించారండి. మీరు కావాలంటే ఇంకొకసారి వెళ్ళి దాని గురించి బాగా చూడండి. నేను మళ్ళీ నాకు టైం లేదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈజ్ యునిక్ ఇన్ హిస్ బర్త్. ఆయన అందరిలాగా పుట్టినవాడు కాడు. ఈజ్ యునిక్ ఇన్ హిస్ లైఫ్ స్టైల్. ఆయన జీవన విధానంలో అందరిలాగా జీవించిన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన శిలువ మరణము, నిజానికి ఆయనకి మరణం రాకూడదు, ఎందుకంటే పాపముల వల్ల వచ్చి జీతం మరణం. అయితే ఆయన నీ మరణాన్ని, నా మరణాన్ని తన మీద ఒప్పుకున్నాడు. ఆయన నీతిని మనకు ప్రసాదించాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు డోంట్ ప్రజెంట్ హిమ్ యాజ్ అ సూపర్ మార్కెట్ మేనేజర్, డోంట్ ప్రజెంట్ హిమ్ యాజ్ అ డాక్టర్, డోంట్ ప్రజెంట్ హిమ్ యాజ్ అ హీలర్. సాక్రిఫైస్ గురించి క్లియర్ గా చెప్పండి. సాక్రిఫైస్ అంటే ఆయన సెలవులో చేసినటువంటి బలి గురించి మాట్లాడండి. ఒక గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన విమోచించడానికి ఆ పని చేశాడని అని చెప్పండి. అక్కడ దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని కార్చాడని ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాణం పెట్టాడు, ఒక క్రయధనుగా పెట్టాడని విశ్వాసం ఉంచితే చాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫలితం గురించి చెప్పినప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పొద్దండి. యేసుక్రీస్తును ఒక హీలర్ గా ప్రజెంట్ చేయొద్దు, యేసుక్రీస్తును ఒక మెరకల్ వర్కర్ గా ప్రజెంట్ చేయొద్దు, యేసుక్రీస్తు ఒక బ్లెస్సింగ్ ఇచ్చే వ్యక్తిగా ప్రజెంట్ చేయొద్దు, యేసుక్రీస్తు ఒక ప్రొటెక్ట్ చేసే వ్యక్తిగా ప్రజెంట్ చేయొద్దు. ఆయన కేవలం ఒక ప్రేమ గలవాడు, ప్రేమతో పాటు నీతి, న్యాయం, పవిత్రత అనే దాని గురించి కూడా చెప్పాలి. అంటే ఆయన హీల్ చేయడా? చేస్తాడు. మెరకల్స్ చేయడా? చేస్తాడు. బ్లెస్సింగ్ చేయడా? బ్లెస్సింగ్ ఇస్తాడు. ప్రొటెక్ట్ చేయడా? ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన ప్రేమ చూపించడా? తప్పనిసరిగా చూపిస్తాడు. అయితే ఆయన రక్షకుడుగా ముందు ప్రకటించండి. యేసుక్రీస్తు మొట్టమొదట రక్షకుడు అవ్వాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అవ్వాలి. అప్పుడు ఆయన తన సంకల్పం చొప్పున ఏమేం చేస్తాడో అన్ని చేస్తాడు. పాపి పరిశుద్ధుడు అవ్వాలి. ఫలితం, రిజల్ట్. పాపి పరిశుద్ధుడు అవ్వాలి, మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడు, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి తీసుకొస్తాడు. అపొస్తలుల కార్యంలో 26వ అధ్యాయంలో 14, 15, 16, 17, 18 వచనాల్లో ఇవన్నీ చూస్తాం మనం. ఇది యేసునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో కలిగే ఫలితం. దిస్ ఇస్ ద రిజల్ట్. ఇది జరగాలి. ఇది జరగకపోతే వ్యక్తి రక్షణ పొందనట్లే. ఎందుకంటే క్రైస్తవ రిలీజియన్ లో కూడా చాలా మంది ఉంటారు,
క్రైస్తవ విశ్వాసము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, ఏమండి మీరు ఎప్పుడు క్రైస్తవులు అయ్యారంటే పుట్టుక క్రైస్తవులు అంటారు. పుట్టుక క్రైస్తవత్వం ఉండదు. పుట్టుక క్రైస్తవత్వం అనేది రిలీజియన్. కానీ నూతనంగా సృష్టి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నాడు. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో నూతన జన్మ అనుభవం ఉండాలి. ఏదో ఒక కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తును వ్యక్తిగతంగా నువ్వు కన్ఫ్రంట్ చేసి ఉండాలి. యేసుక్రీస్తును రక్షకుడిగా సెలవులో చేసిన కార్యంలో నువ్వు విశ్వాసం ఉంచాలి. నీవు పాపివి అనే అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ చేసి ఉండాలి. యేసు నుండి విశ్వాసం ఉంచిన వారు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్టు ఆయన రక్తంలో మనల్ని శుద్ధులుగా చేస్తాడు. మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. రక్షణ ఆనందం గురించి మాట్లాడాలి, రూపాంతరం గురించి మాట్లాడాలి. రూపాంతరం గురించి మాట్లాడాలి. దట్ ఈస్ ద రిజల్ట్. మూడవది, టెస్ట్ మనం చెప్తేప్పుడు ఎలా చెప్పాలి? ఒక చిన్న సజెషన్. యువర్ బ్యాక్గ్రౌండ్ ఒక 10% టైం తీసుకోండి. అది కూడా ఇంట్రడక్షన్ లాగా చెప్పండి. అంతేగాని వినటానికి చాలా గంభీరంగా ఉంటుంది, కానీ టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కువ టైం హౌ యూ హ్యావ్ పర్సనల్లీ ఎన్కౌంటర్డ్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా ఎలా కన్ఫ్రంట్ అయ్యావు, ఏ విధంగా దేవుడిని నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకున్నావు అనే విషయాన్ని చెప్పాలి. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద రిజల్ట్? ఒక 30% నా అభిప్రాయం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది అదర్ పర్సన్. అవతల వ్యక్తి యొక్క సిచ్యువేషన్ పైన అది ఆధారపడుతుంది. వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఎంత గొప్ప పాపం చేశావో లేకపోతే ఎంత గొప్పలో అవి చెప్పడానికి వీలు లేదు. అయితే వ్యక్తిగత అనుభవంలో రూపాంతరం పొందడానికి దేవుడు ఎలా కృప చూపించాడో ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా లేదా అనే సూచనలు జాగ్రత్తగా గమనించాలి. సువార్త చెప్పేటప్పుడు మనం చెప్తున్నామే కానీ వినే వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ తీసుకురావాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నా లేదా అని కొన్ని సూచనలు ఉన్నాయి. దేర్ ఆర్ సర్టన్ సైన్స్. ఏంటిది? ప్రశ్నలు వేస్తాడు. వాట్ ఇస్ వాట్ 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 ఇదెట్లా, అదెట్లా, అదెట్లా? ఎందుకంటే ఆల్రెడీ రాంగ్, అన్ట్రూ అనేది అసత్యం బాగా కూరుకుపోయింది. కాబట్టి నువ్వు చెప్పింది వెంటనే యాక్సెప్ట్ చేయడానికి అతనికి చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. రేస్ చేస్తాడు. ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు, అదెందుకని ప్రశ్నలు వేస్తాడు. ఎందుకు ప్రశ్నలు వేస్తాడు? నీ తెలివితేటలు తెలుసుకోవడానికి కాదు. కానీ కొన్నిసార్లు ఎట్లా ప్రశ్న వేస్తారంటే మన తెలివితేటలు, మన మన బ్యాక్గ్రౌండ్, ఏదో ఇంటలెక్చువల్ ఆరగెన్సీ అంటారు దాన్ని. సో అటువంటి ఇంటలెక్చువల్ ఆరగెన్సీకి మనం వీఆర్ నాట్ ఒబ్లైజ్డ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ఒకసారి రవి జకరియస్ దగ్గరికి ఒక ఆయన ఇలాగే వచ్చాడట. నాకు యూ ప్రూవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నట, ఓకే ఐ విల్ ప్రూవ్. ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిమ్ అంటే నో అన్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్, ఐ హావ్ నో బిజినెస్ టు వేస్ట్ మై టైం. కాబట్టి ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలు నీ తెలివితేటలు లేక నువ్వు చెప్పేది తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రశ్నలు వేస్తున్నాడా, లేక నిజంగా సత్యం తెలుసుకోవాలని అడుగుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు కనుక పనిచేస్తే అతనిలో ఉన్న ఫాల్స్ వుడ్ ని అండూ చేయటానికి, ట్రూత్ ని యాక్సెప్ట్ చేయటానికి కొన్ని ప్రశ్నలు క్లారిటీ కోసం అడుగుతాడు. సో దట్ ఈస్ అ సైన్. రెండో సైన్ అంటే ఇష్టపడతాడు, విశ్వసించడానికి. కరెక్టేనండి మీరు చెప్పేది, నిజమేనండి అని విశ్వసించడానికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. బైబిల్ దేవుని వాక్యం అని నమ్మాడంటే మోస్ట్లీ సగం పని అయిపోయినట్టే. పశ్చాత్తాపడడం కానీ, దుఃఖపడడం కానీ, కన్నీరు కానీ, అటువంటి యాటిట్యూడ్ కనుక కనబడితే ఎస్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ హిమ్ అని మనకు అర్థం కావాలి. ఆసక్తి చూపిస్తున్నాడు, కోఆపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే అర్థమైందంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ హిస్ లైఫ్ అని అర్థం కావాలి. ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ హిస్ లైఫ్ అని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ముగింపు తీర్మానంలోకి తీసుకొస్తాం. we guide the person and lead him into prayer, into confession. అవన్నీ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మనం ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళకూడదు. అప్పుడు ఇన్వైట్ చేయాలి. దేవుని వాక్యం గురించి స్పష్టంగా చెప్పండి. వీలైతే ఆ వ్యక్తితో కలిసి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, సత్యం చెప్పాలి కానీ ప్రేమతో చెప్పాలి. తగినంత సిద్ధపాటు ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, తగినంతగా ప్రార్థన చేయాలి. సున్నితంగా మాట్లాడాలి, ఆవేశంతో ఉద్రేకంతో మాట్లాడద్దు. ఆవేశం వద్దు, ఉద్రేకం వద్దు. వాళ్ళు అర్థం చేసుకునే భాష మాట్లాడండి. హైఫై లాంగ్వేజ్ వాడొద్దు. నీతి అంటే వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి అర్థం కాదు, శాంక్టిఫికేషన్ అంటే అర్థం కాదు.
పెద్ద పెద్ద పదాలు వాడద్దు, సింపుల్ వర్డ్స్ వాడండి. వాళ్ళు అర్థం చేసుకునే భాషను మాట్లాడండి, సున్నితంగా మాట్లాడండి, ఫోర్స్ఫుల్ గా మాట్లాడద్దు, ప్రేమతో వ్యక్తం చేయండి. ఆ వ్యక్తికి అర్థం కావాలి, వై దిస్ పర్సన్ ఇస్ సో కైండ్ ఎనఫ్ అని ఆ వ్యక్తికి అర్థం కావాలి. అంటే వీఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ది అదర్ పర్సన్. మనం ఏం మెస్పరైజ్ చేయట్లేదు, బ్రెయిన్ వాష్ చేయట్లేదు. నో 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 వీఆర్ నాట్ బ్రెయిన్ వాషింగ్ ఆర్ వీఆర్ నాట్ మెస్మరైజింగ్. లేదా ఆ వ్యక్తిని ఏదో లొంగులు తీసుకోవడానికి హిప్నటైజ్ చేయట్లా. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్, బట్ వీఆర్ ప్రజెంటింగ్ ద ట్రూత్, వీఆర్ హెల్పింగ్ ద పర్సన్ టు బి బాండ్ అగైన్. ఇది అర్థం కావాలి. అవతల వ్యక్తి ఏం అర్థం కావాలంటే, నా క్షేమం కోసం, నేను బాగుపడాలని నా కోసం ఈయన ఎంత హెల్ప్ చేస్తున్నాడని ఆ వ్యక్తికి అర్థం కావాలి. ఉత్తర ప్రత్యుత్తంగా ఉండాలి, ఇంటరాక్టివ్ ఉండాలి. వన్ మ్యాన్ లేక అదేదో ఫోర్స్ఫుల్ గా చెప్పినట్టుగా ఉండకూడదు. ఇంటరాక్టివ్ సెన్స్ లో అది ఉండాలి, డిస్కషన్ మోడ్ లో ఉండాలి. డామినేట్ చేసే ప్రయత్నం చేయదు. కొన్నిసార్లు భలే డామినేట్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది డామినేట్ చేయకూడదు. వారి మనోభావాలని కించపరచకూడదు. కొన్ని ఉంటాయి, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే వాళ్ళకి తెలియక నమ్మారు. తెలిసి ఎవరు పాయిజన్ తీసుకుంటారండి? తెలిసి ఎవరు అసత్యాన్ని నమ్ముతారండి? తెలిసి ఎవరు మోసపోతారండి? తెలియక వారికి ఉన్న సాంప్రదాయాలను బట్టి, వారి పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళు అలా వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి వాళ్ళు కొన్ని మనోభావాలు ఉంటాయి. మనం కేర్ఫుల్ గా మాట్లాడాలి. వాళ్ళని కించపరచొద్దు. డోంట్ టాక్ అబౌట్ దేర్ గాడ్స్ ఆర్ దేర్ సిస్టమ్స్. టాక్ అబౌట్ ద ట్రూత్. వై డూ టాక్ అబౌట్ లాట్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అండ్ ఆల్ దట్? అది వాళ్ళే అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు. ఇతర మత గ్రంథాలతో పోల్చొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను కూడా చెప్పాను బిగినింగ్ లో, నాకు తెలియక, నాకు చాలా సాంస్క్రిట్ లో చాలా శ్లోకాలు నాకు శ్లోకాలు చెప్పి అపోహం పాపకర్మ అని మొదలు పెట్టేవాడిని. నాకు తర్వాత అర్థమైంది, డోంట్ యూజ్ దేర్ స్క్రిప్చర్స్. అంటే అప్పుడు ఏమవుతుంటే, వీఆర్ ఆథరైజింగ్ దేర్ స్క్రిప్చర్స్ సెయింగ్ దట్ ఈస్ ఆల్సో రైట్. నో నో నో, దిస్ ఈస్ ద రైట్ వన్. ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ట్రూత్. సో టాక్ అబౌట్ ఓన్లీ ద బైబిల్. చెప్పిందే పదే పదే చెప్పదు. వాడికి అర్థమైందో లేదని 10 సార్లు చెప్పి బోరు కొట్టి ఇంకోసారి ఇట్లా కనపడితే ఇంకో దారిలో వెళ్ళిపోతాడు. సో అట్లా చెప్పొద్దు, తొందర పెట్టొద్దు, ఫోర్స్ చేయొద్దు, ఆలోచింప చేయనియండి, బలవంతం చేయొద్దు, ఒత్తిడి చేయొద్దు. ఎందుకంటే ఐ థింక్ ఐ రిమెంబర్ అది సంబడి సైడ్ ఒక టెంకాయ ఇట్లా పగలగొట్టినప్పుడు, ఫస్ట్ టైం కొట్టినప్పుడు పగలదు, కొన్నిసార్లు పగులుతుంది. నువ్వేదో ఒకసారి ప్రయత్నం చేస్తావు, ఇంకొకరు సెకండ్ టైం కొడతారు, ఇంకొకరు థర్డ్ టైం కొడతారు. అల్టిమేట్లీ పర్సన్ షుడ్ బి బాండ్ అగైన్. ఎవరు చెప్తే అంగీకరించాలని మనకు అవసరం లేదు. ఒక వ్యక్తి రక్షించబడడానికి చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. చివరిలో 4-5 మాటలు చెప్పినట్టు క్లోజ్ చేస్తాను. అపోస్తల కార్యంలో 14 మంచి మాట రాయబడింది. ఏమని రాయబడింది? ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున, ఆ మాట గమనించండి, తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. అపోస్తల కార్యంలో 5:20. ఈ జీవం గురించిన మాటలను ప్రజలతో చెప్పు అని ఒక దేవదూత చెప్పడం జరిగింది. పేతురు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న పేతురు తీసుకొచ్చి ప్రజలతో ఏం మాటలు చెప్పాలట? జీవమును గూర్చిన మాట. కాబట్టి ఈ జీవమును గూర్చిన మాటలు ఆ జీవంతోనే చెప్పాలి. అందుకనే యోహాను 6:63 మనం చూసాం. హిస్ వర్డ్స్ ఆర్ విత్ లైఫ్. ఆ స్వార్థ మాటలు, లైఫ్ ఉన్న మాటలు అవి. ఎలా చెప్పాలి? తేటగా చెప్పాలి. 11:14 బ్యూటిఫుల్ వర్డ్. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచిన తనతో చెప్పిన ఒక దేవదూతను సంగతి. అంటే దేవుని దూత ఏం చెప్పాడంటే, నువ్వు ఏ మాటలు చెప్తే రక్షణ పొందుతావో ఆ మాటలు పేతురు చెప్తాడు, అని పిలిపించుకొని చెప్పాడు. మరి అంత చెప్పినోడు దేవదూత చెప్పొచ్చు కదా. కానీ దేవదూతకు సువార్త చెప్పే ఆధిక్యత లేదు, నీకు నాకున్నది. అయితే ఏం చేయాలి? తేటగా చెప్పాలి, జీవుని గురించిన మాటలు చెప్పాలి, ఏ మాటలను రక్షణ పొందుదరో ఆ మాటలే చెప్పాలి. సో హౌ టు డూ పర్సనల్ ఎవాంజలిజం అనేది క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పాను. చివరిగా ఇంకా 2 ఉన్నాయి, అది చాలా క్లుప్తంగా చెప్తాను. హూ షుడ్ ప్రీచ్ ద గాస్పల్? హూ షుడ్ అంటే ఏం చెప్పాలి? రక్షణ పొందిన ప్రతి వ్యక్తి చెప్పాలి. దట్స్ ఇట్. రక్షణ పొందిన ప్రతి తప్పనిసరిగా చెప్పాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాక్ ద టాక్ అండ్ టాక్ ద వాక్. ఇఫ్ యూ డోంట్ walk the talk and talk the walk, I think you need to first rectify it and then do it. నేను అనుకుంటాను రేపు పొద్దున దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత, వాట్ డిడ్ యూ డూ అబౌట్ ఇట్? ఏం చెప్తాం మనం? నువ్వు పెద్ద పాటలు పడాల్సిన పని లేదు, పెద్ద అద్భుతమైన సేవలు చేస్తావు. జస్ట్ మినిమం వాట్ యూ కెన్ డూ, యూ డూ ఇట్. ద మినిమం వాట్ యూ కెన్ డూ,
ద బెస్ట్ వాట్ యూ కెన్ డూ ఇట్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి చెప్పాలి. అయితే నా అభిప్రాయం ఏంటంటే, వాక్ ద టాక్, టాక్ ద వాక్. కొద్దిగా గొప్ప బ్యాకప్ చేయాలి మన లైఫ్. లేకుంటే ఏందని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పి మొత్తానికే ఆ మాట క్రైస్తవులందరికీ అర్థం. క్రైస్తవులందరూ ఇంతేనండి, వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటారు. కాబట్టి యూ ట్రై టు సీ ది ఇంటిగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. ఎవరు చెప్పాలి? అందరు చెప్పాలి. రక్షణ పొందిన ప్రతి వారు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? 2 తిమోతి 4:4 వాక్యమును ప్రకటించు అంటే తిమోతికి చెప్తున్నాడు పౌలు. ఏమని? సమయమందును అసమయమందు. మూల భాషలో చూస్తే నాట్ ఓన్లీ అబౌట్ డాక్ట్రిన్స్, ఈవెన్ ద గాస్పల్. సమయమందు చెప్పాలి, అసమయమందు చెప్పాలి. 2 తిమోతి 4:2. తర్వాత కొలస్సీ 4:4లో అనుకూల సమయం కోసం ప్రార్థన చేయండి. పౌలు రిక్వెస్ట్ చేస్తాడు వాళ్ళని, నేను సువార్త చెప్పాలి, కానీ అనుకూల సమయం నాకు ప్రాప్తించే విధంగా మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అంటాడు. అనుకూల సమయము. 2 కొరింథీ 2:12 నాకు సువార్త చెప్పడానికి మంచి సమయం కలిగింది అని అంటాడు. అంటే అనుకూల సమయము, మంచి సమయము, సమయము, అసమయం. సో దీన్ని బట్టి వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. అది పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ గా నడిపిస్తాడు. ఎప్పుడు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి, దేవునికి మనకున్నటువంటి. ఎందుకంటే ఈ స్వార్థ ప్రకటన అనేది ఒక వ్యక్తి చేసేది కాదు. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో. చూడండి మార్క్స్ సువార్త ఒక మాట చూడండి, చక్కగా రాయబడిందో. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం. మార్క్స్ సువార్త 16 20 వచనం చూడండి. మార్క్స్ సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి. ఆ తర్వాత వాడు గమనించండి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. అంటే మనం సువార్త ప్రకటిస్తా ఉంటే ఆయన మన వెంట వచ్చి మనం చెప్పే వాక్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు. సువార్త బాగా ప్రకటించాలంటే దిస్ ఇస్ ద బెస్ట్. ఏమన్నాడు యేసు ప్రభు? మత్తయి 4 నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేతులని చెప్పాడు. సింపుల్. ఏం చేయాలి? ఫాలో హిమ్. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పాలి. అది మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఐ థింక్ స్వార్థ గురించినటువంటి ఒక అవగాహన మనకు కలిగింది. ప్రార్థన చేసుకుందాం.